Yes, sir. Your voice is clear. You can take the class now. I will stop the screen. That's great. Screen share. Yeah, my voice is clear. Yes, sir. Yes. Hello. Yes, sir. Your voice is clear, sir. Yeah, done. Screen kuda clear undandi. Yes, sir. Your screen is visible. Right. So this program is conducted by APSSGC, Andhra Pradesh State Skill Development Corporation. Then మనం aptitude మీద ట్రైనింగ్ తీసుకుంటున్నాము. సో యాక్చువల్లీ మనకి ఏం తెలియాలంటే వాట్ ఈస్ మీన్ బై యాప్టిట్యూడ్, అసలు ఈ యాప్టిట్యూడ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది. డన్. సో ఇవన్నీ తెలుసుకుందాం డెఫినెట్ గా. డన్. Aptitude is divided into two parts, quantitative aptitude and logical reasoning. రెండు కూడా మనం డీల్ చేస్తాం. రైట్. సో యాప్టిట్యూడ్ మనం నేర్చుకున్న తర్వాత నాకు తెలిసి మీరందరూ అన్ఎంప్లాయిడ్ యూత్ లైక్ లేదా పర్సూయింగ్ క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు. సో మనకి యూజెస్ ఆఫ్ యాప్టిట్యూడ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే టు బిల్డ్ యువర్ కెరియర్. ఫస్ట్ వన్, ఎవరికైనా కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ వాట్ ఎవర్ ఇట్ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది నెసెసిటీ. సో ఈ జాబ్ అనేది మనకి ఏమవుతుంది, గవర్నమెంట్ సెక్టర్, అదర్వైజ్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్ వచ్చి ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ లైక్ బ్యాంక్స్ కానీ, గ్రూప్స్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద మేజర్ రోల్ టేక్స్ ప్లేస్ బై యాప్టిట్యూడ్. రైట్. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కానీ యాప్టిట్యూడ్ ఉంటుంది. బ్యాంక్స్ అంటే క్లర్క్స్ కి యాప్టిట్యూడ్ ఉంటుంది, పిఓస్ కి యాప్టిట్యూడ్ ఉంటుంది. బట్ ఏమవుతుంది అంటే ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వచ్చి డిఫరెన్స్ ఉంటుంది అంతే. రైట్. యాప్టిట్యూడ్ ఏ ఎగ్జామ్ కన్నా యాప్టిట్యూడ్ మ్యాండేటరీ. ద నెక్స్ట్ వన్, ప్రైవేట్ సెక్టర్. రైట్. ప్రైవేట్ సెక్టర్ మీన్స్ ఎంఎన్సీస్ కన్సిడర్ చేస్తాం. మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇప్పుడు ఏ ప్రైవేట్ ఎంఎన్సీస్ అయినా కానీ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాట్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ లో మనకి మెయిన్ ఏముంటుంది అంటే యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అలాంగ్ విత్ టెక్నికల్ పార్ట్. రైట్. ఇంకోటి అంటే మనకి ద నెక్స్ట్ ఆప్షన్ హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్కి వెళ్ళినా కానీ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ టేక్ ఐసెట్ కానీ, క్యాట్ కానీ, జీమాట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, యాప్టిట్యూడ్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ కెరియర్. సో మనం ఈ యాప్టిట్యూడ్ ఈ యాప్టిట్యూడ్ లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏమేమి డీల్ చేస్తాం అనేది చూస్తే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ విల్ గో విత్ నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద టాపిక్. దాంట్లో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. వెరీ వాస్ట్ టాపిక్. ఈ నెంబర్ సిస్టమ్ లో నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఎవరు కూడా ఊహించలేం. సో మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ సిస్టమ్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతుందో అది డీల్ చేస్తాం. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రైట్. మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఈ యాప్టిట్యూడ్ లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మనకి తెలిసిన టాపిక్లే. ఇఫ్ యూ కన్సిడర్ 5th నుంచి 10th వరకు మనకి ఆల్రెడీ చదివేసిన టాపిక్లే ఇందులో ఉంటాము. కాకపోతే ఏమవుతుంది అంటే దాని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఇన్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది అంతే. సో ఇఫ్ యూ కన్సిడర్ మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్ తీసుకున్నా, లేదంటే టైమ్ అండ్ వర్క్ తీసుకున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నా, పర్సెంటేజెస్ తీసుకున్నా, ఏదన్నా కానీ మనం ఆల్రెడీ నేర్చేసుకున్న టాపిక్స్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో ఫస్ట్ విల్ డిస్కస్ విత్ ద నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్ లో మనకి ఏముంటాయంటే యూనిట్ డిజిట్ వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తాం, ఫ్యాక్టర్స్, ఫ్యాక్టోరియల్ గురించి డిస్కస్ చేస్తాం, అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్స్ లో ఒక పార్ట్. అలాంగ్ విత్ దట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాపిక్. రేషియోస్ అని పిలుస్తాం. అండ్ యావరేజెస్, ఇది ఒక టాపిక్, దీని గురించి కూడా డిస్కస్ చేస్తాం. పర్సంటేజెస్ అండ్ అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, time and work, pipes and cisterns, time, speed and distance, trains, boats and streams, permutations, combinations, probability, simple interest and constant interest. So quantitative aptitude లోంచి ఈ పార్ట్స్ మనం డీల్ చేస్తాం. సో aptitude ఆల్రెడీ డివైడ్ ఇంటూ 2 parts అని చెప్పాం, క్వాంటిటేటివ్ aptitude అండ్ a logical reasoning. సో క్వాంటిటేటివ్ aptitude లో ఈ పార్ట్స్ డిస్కస్ చేస్తాం. అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చి విల్ డిస్కస్ విత్ ద క్యాలెండర్స్, క్లాక్స్, number series, letter series, analogy, blood relations, and coding, decoding, data sufficiency, seating arrangements, data interpretation, and miscellaneous problems, divisibility, right? ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్ లో డిస్కస్ చేస్తాం. టుడే విల్ డిస్కస్ అబౌట్ నెంబర్ సిస్టమ్స్. సో నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? సో నెంబర్ సిస్టమ్స్ విల్ డిస్కస్ విత్ నెంబర్స్.
నెంబర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని మనకు తెలిసిన న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ చూడండి న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ మీన్ బై న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటబుల్ నెంబర్స్ ఇస్ న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ తెలిసినవే, జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అండి. హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో, ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటబుల్ నెంబర్స్ 1 2 3 4 5 ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఓన్లీ జీరో యాడ్ అవుతుంది. Done. And prime numbers. Prime numbers and the number which is divisible by 1 and itself is called a prime number. And which is divisible by 1 and itself and this kunte. If we consider a number 4, right? 4 in this kunte, is 4 a prime number ante? No. Endukante ఇది 2 తో divisible అవుతుంది కాబట్టి 4 is not a prime number. So అసలు మనం prime number అంటే ఏంటి and we will consider చేసుకుంటే what is the prime number? The number which is divisible by 1 and itself. So what are the prime numbers? And the starting prime number is 2. 2 is the only even prime number. 2 ఒకటే even number. The rest of all prime numbers like 3 5 7 11 etc. అన్ని prime numbers కూడా odd numbers. Got it? So 2 is the only even prime number. The rest of all prime numbers are odd numbers. Done. And the next prime numbers and even numbers. The number which is divisible by 2 is called even numbers. Odd numbers and divisible 2 to divisible can numbers, odd numbers. And consecutive numbers ante varsha kramamlo unna numbers annamata. Like 2 3 4 5 are consecutive natural numbers. Leదంటే 2 4 6 8 consecutive even numbers. 1 3 5 7 9 11 etc. consecutive odd numbers, right? Consecutive numbers and adi. Next, integers, set of numbers which consists negative numbers and whole numbers. And minor integers lo positive integers untadi, negative integers untadi, including 0. All numbers are called integers. And rational numbers, a number naithe p by q ante fraction రూపంలో రాస్తాము, that number is called rational numbers. And irrational numbers అంటే ఏంటి? p by fraction రూపంలో రాయలేనటువంటి numbers ని we'll call it as the irrational numbers. Real numbers ante both rational numbers and irrational numbers are called real numbers. Done. So idantha basics ante telisinde, just ఒకసారి రివైజ్ చేస్తున్నాను అంతే. That's it. Important rules on counting. Sum of first n natural numbers. So n natural numbers ni sum చేయడాన్ని ఎలా అన్నమాట? If we consider natural numbers ఏంటి 1 2 3 4 5 6 etc. ఈ numbers ఉన్నాయి కదా. మనకి natural numbers what are the natural 1 2 3 4 and 5. If we require this sum అంటే మనకు ఆల్రెడీ ఎడిషన్ అనవచ్చు 1 + 2 + 3 + 4 + 5 యాడ్ చేసుకుంటే వాట్ విల్ గెట్ ద రిజల్ట్ హియర్ 5 3 15 వచ్చింది అన్నమాట. సో ఇవి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా యాడ్ చేసేస్తాం. If we have a more than 5 numbers, ఒక 50 numbers 100 numbers, sum of first 100 natural numbers అన్నాడు అనుకోము. సో sum of first 100 natural numbers అంటే 1 + 2 + 3 + అని యాడ్ చేయలేం. Then you have to use a simple method. So దాన్ని ఎలా చేస్తామంటే the sum of first n natural numbers, n into n + 1 by 2. So if we consider this, ఇక్కడ ఎన్ని numbers ఉన్నాయి 1 2 3 4 5 numbers ఉన్నాయి కాబట్టి we will consider that n is equals to 5, right? మనకి ఫార్ములా ఏంటి? sum of first n natural numbers కి ఫార్ములా ఏంటి? n into n + 1 by 2. ఇక్కడ మనకి n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ అంటే 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n is equals to 5. Now 5 into 5 + 1 అంటే 6 divided by 2. Now the result is 15. ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ n natural number, first 100 n natural numbers and what will get? n is equals to 100 అని తీసుకుంటాం. What is the formula here? n into n + 1 divided by 2, where n is equals to 100. So substitute here 100 into 100 + 1 కదా, 101 divided by 2. So you will get here 50 times and 5050. That is your result, right? And the next one, ఏంటంటే sum of first n odd numbers. ఈ ఫార్ములాస్ అనేది రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ n, sum of first n natural numbers is n into n + 1 by 2. Sum of first n odd numbers is n square. First odd numbers అంటే if we consider
3 numbers అనుకున్నాం. 3 odd numbers ఏంటి 1, 3 and 5. 1, 3 and 5. చూడండి, if we consider 3 odd numbers, consecutive odd number 1, 3, 5. Sum of odd numbers అంటే ఎంత ఇచ్చింది మనం n స్క్వేర్ వచ్చింది కదా. Now if we consider ఎన్ని numbers ఉన్నాయి ఇక్కడ మనకి 3 numbers ఉన్నాయి, where 3 will consider as n. ఇప్పుడు sum ఎంత అంటే 1 plus 3 plus 5, what will get here 9, or simply we can write it as 3 square, the value is 9. ఇలా తీసుకుంటాం, right? And the next one, sum of first n even numbers, n into n plus 1. If we consider 3 even numbers, ఏం తీసుకుందామంటే మనం, if we consider 3 even numbers, ఏం తీసుకుందాం 2, 4, 6. So 2, 4, 6 అంటే సమ్ ఎంత అవుతుంది మనకి, the value will get 12 here. Or n ఎంత ఇక్కడ n వాల్యూ ఎంత, where n is equals to 3. ఎన్ని numbers ఉన్నాయి 1, 2, 3 numbers ఉన్నాయి కాబట్టి n is equals to 3. What is the formula? n into n plus 1, where 3 into 3 plus 1 అంటే 4, which is equals to 12. Sum of first n even numbers will consider n into n plus 1, right? Done. The next one is sum of squares of first n natural numbers. Sum of squares of first n natural numbers, n into n plus 1 into 2n plus 1 upon 6. And the sum of squares are 1 square, 2 square, 3 square, 4 square, 5 squares. Just a minute. Yeah, okay, a little bit faster. Done. So just is another, we'll discuss the topics once again. Student, first is important rules of counting. Done. Sum of first and natural numbers. Sum of first and natural numbers. Sum of first and natural numbers అనేసరికి రైట్, మనం ఏం తీసుకుందాం అంటే ఒక 4-5 numbers తీసుకుందాం. If we consider like 1, 2, 3, 4 ఈ numbers తీసుకుంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers అన్నాడు. అంటే ఏంటి, ఈ 4 numbers ని యాడ్ చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది అంటే, ఇక్కడ 4 numbers ఉన్నాయి కాబట్టి ఈజీగా యాడ్ చేసేస్తాం. 1 plus 4 is 5, 3 plus 2 is 5, then the result you will get 10. ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. అలా కాకుండా వాడు ఒకవేళ 1 plus 2 plus 3 plus ఎక్సెట్రా ప్లస్ 99 plus 100 అన్నప్పుడు కాంప్లికేషన్స్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, మనకి ఈ ఎడిషన్స్ అంతా మనకు తెలుసు, బట్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఇప్పుడు యాడ్ చేయండి అంటే మనకి టైం ఉంటే కనుక 1 plus 2, 2 plus 3, 3 plus 4 అలా యాడ్ చేసేస్తాం. కానీ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి, టైం మేనేజ్మెంట్, రైట్? ఆ టైం మేనేజ్మెంట్ అంటే వాడు ఎగ్జామ్ కి 1 minute ఇస్తాడు, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ లో 30 minutes 40 minutes ఇస్తాడు, ఆ 40 seconds ఇస్తాడు. ఆ 40 seconds లో సాల్వ్ చేయాలంటే యూ హావ్ టు గో విత్ ఆల్టర్నేట్ మెథడ్. ఇలా 1 plus 2 plus 3 plus అని యాడ్ చేసుకుంటే దీన్ని సాల్వ్ చేయలేం వాడు ఇచ్చే టైంలో, రైట్? అది సాల్వ్ చేయాలంటే డెఫినెట్లీ యూ హావ్ టు గో విత్ అన్ ఆల్టర్నేట్ మెథడ్. ఆ ఆల్టర్నేట్ మెథడ్ ఆర్ లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఈస్ కాల్డ్ యాప్టిట్యూడ్. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే మన యాప్టిట్యూడ్ అనేది ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే లాజిక్ ఉంటే లాజిక్ యూజ్ చేసుకోవచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాబ్లం తీసుకోండి, 1 plus 2 plus 3 plus 4 అంటే 1 plus 4 is 5 and 3 plus 2 is 5. రిజల్ట్ అంటే అంతా 10 ఈజీగా చెప్పేస్తాం. అలాగే దీన్ని యాడ్ చేయలేం, 1 plus 100 101 and 2 plus 19 is 101. ఇలా టైం టేకింగ్ కాబట్టి దెన్ వీఆర్ యూజింగ్ యువర్ ఫార్ములా విచ్ ఇస్ ఈక్వల్స్ టు n into n plus 1 by 2. ఇక్కడ n అంటే ఏంటి, where we consider n as number of numbers. అంటే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే దాన్ని n అంటాం. ఈ ఫస్ట్ కేసులో చూసాం అనుకో, మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4. ఇక్కడ మనకి n, వేర్ n is equals to 4. ఇక్కడ ఈ ఫార్ములా ఏం అప్లై చేస్తాం, ద ఫార్ములా ఈజ్ n into n plus 1 upon 2. n వాల్యూ ఎంత 4 కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 into 4 plus 1 అంటే ఎంత 5 by 2. ఇది ఇందులో 2 times, then you will get 10. You will get the same answer. ఇక్కడ ఏది ఆన్సర్ వచ్చిందో ఇది అదే వస్తుంది. అంటే ఇక్కడ 4 numbers ఉన్నాయి కాబట్టి ఈజీగా మాన్యువల్ గా యాడ్ చేసేస్తాం. అదే ఇఫ్ యూ గో విత్ సెకండ్ కేస్ లైక్ 1, 2, 1 plus 2 plus 3 plus up to 100, then it becomes a complicated. మాన్యువల్ గా సాల్వ్ చేయాలంటే కాంప్లికేటెడ్ వస్తుంది.
అప్పుడు మనం ఏం చేస్తామంటే we have to use a formula. ఏంటది n into n plus 1 by 2 where n is equals to how many numbers are there. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 100 నెంబర్స్ ఉన్నాయి. ఈ సెకండ్ కేసులో n వాల్యూ ఏమవుతుంది 100. దెన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే 100 into 100 plus 1 upon 2. This is your result. ఎంత వస్తే అంత. Or simply we can go with the 100 into 101 upon 2. Got it? This is the sum of first and natural numbers. అదే వాడు 1000 అడిగాడు అనుకో, what will get here? If they ask 1000, ఏం చేస్తాం 1 plus 2 plus 3 etc plus 999 plus 1000. What is the result? అంటే ఫస్ట్ 1000 న్యాచురల్ నెంబర్స్ సమ్ కావాలి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే we consider we have 1000 numbers. Here we consider n is equals to 1000. ఇది తీసుకుంటాం. అండ్ వాట్ ఇస్ ద ఫార్ములా we have? n into n plus 1 upon 2 where n is equals to 1000 here. So 1000 into 1000 plus 1 upon 2 which is equals to 1000 into 1001 upon 2. This is your result. Got it? So ఇది ఎలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్ కి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సెకండ్ కేసు ఏంటి మనకి here if we consider the second one into the sum of first n odd numbers. Sum of first n odd numbers. Odd numbers అంటే ఆల్రెడీ మనం ఏంటనే చదివాం. odd number 1 3 5 7 etc. ఇవి odd numbers. We'll consider 4 numbers. Sum అంటే ఏం చేయమన్నాడు, ఈ 4 numbers ని యాడ్ చేయమన్నాడు. What will get the result here? And 3 plus 7 is 10 15 16. The result is 16. Right? Result 16 వచ్చింది. అలా కాకుండా వాడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకో. ఫస్ట్ 15 అంటే 1 3 5 7 ఇది 4 నెంబర్, 5 ఏమవుతుంది 9 అవుతుంది 11 అవుతుంది ఎక్సెట్రా. ఈ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ కావాలి, సమ్ కావాలి అన్నప్పుడు ఇట్ బికమ్స్ అ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. అప్పుడు మనం ఏం చేస్తాం, వాట్ విల్ యూస్ ద ఫార్ములా బికమ్స్ sum of odd numbers is n square where n is equals to number of numbers. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 నెంబర్స్ ఉంది కాబట్టి we'll consider n equals to 4 and sum of first 4 odd numbers is equals to n square which is equals to 16. ఇక్కడ కూడా you have a result of 16. Got it? And next వచ్చి sum of first n even numbers. అంటే ఈవెన్ నెంబర్స్ సమ్ కావాలండి. we'll consider 1 2 sorry where 1 is not a even number. Done. If we consider 2 4 like 6 8 ఈ సమ్ కావాలి. మాన్యువల్ గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2 plus 4 plus 6 plus 8 you will get 20. అలా కాకుండా ఇఫ్ వీ హ్యావ్ మోర్ దాన్ లైక్ 10 numbers 15 numbers ఉన్నప్పుడు better go with the formula which is equals to n into n plus 1. Here in this case n value ఎంత వచ్చింది మనకి, n equals to 1 2 3 4 number of numbers 4 కాబట్టి 4 into 4 plus 1 you will get 5 that is equals to 20 where you will get the same result. Got it? Here 20 here 20. And the next one ఏమొచ్చాడు మనకి, the next what we require here sum of squares of first n natural numbers. Sum of squares of first n natural numbers. n natural numbers ఏమంటే మనకి ఒక 3 నెంబర్స్ తీసుకుందాం 1 2 3 ఇలా 3 నెంబర్స్ ఉన్నాయి. వాడేమన్నాడు స్క్వేర్స్ ఆఫ్ అన్నాడు, అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఈ రిక్వైర్డ్ సమ్ ప్లస్ ప్లస్ ఇది కావాలంటే 1 స్క్వేర్ we have 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9. What is the result we have 14. Right? ఇక్కడ రిజల్ట్ 14 వచ్చింది. వాట్ ఇస్ ద ఫార్ములా వీ హ్యావ్ యాక్చువల్లీ n into n plus 1 into 2n plus 1 upon 6 where n is equals to how many numbers are there. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి we consider n equals to 3. సబ్స్టిట్యూట్ చేసాం మనకి ఏమొస్తుంది 3 into 3 plus 1 అంటే 3 plus 1 into 2 3 is 6 plus 1 upon 6. What we have 3 into 3 plus 1 4 into 6 plus 1 7 and divided by 6. ఇందులో 2 times పోతుంది, ఇందులో 2 times పోతుంది, then you will get 14 which we have the same value.
ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. What is the formula here? Sum of squares of n natural numbers is n into n plus 1 into 2n plus 1 upon 6. Got it? And మీరు ఇంకా నెంబర్స్ ఎక్కువ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రిక్వైర్డ్ 1 2 అప్ టు 10 స్క్వేర్స్, అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్, వాట్ వి రిక్వైర్డ్ హియర్ n is equals to ఏమవుతుంది, ఎన్ని నెంబర్స్ అంటే 1 2 3 అప్ టు 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి we consider n is equals to 10. సబ్స్టిట్యూట్ చేసండి, n into n plus 1 into 2n plus upon 6. సో 10 into 10 plus 1 అంటే 11 into 2n 21 upon 6, you will get the result. Got it? అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే టైం ఫ్యాక్టర్. ఈ టైం ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ యువర్ మైండ్, రైట్? అండ్ చూడండి, సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n natural numbers will consider n into n plus 1 into 2n plus 1 upon 6. అండ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n natural numbers. క్యూబ్స్ అంటే ఏంటి, 1 cube 2 cube 3 cube, అలా మనకి n natural numbers క్యూబ్స్ సమ్ ఎంత అవుతుంది అని అడిగాడు. ఇఫ్ యూ కన్సిడర్ దట్ క్యూబ్స్ 2 numbers 3 numbers తీసుకుందాం, 1 2 3 numbers తీసుకుందాం. డన్. సో వాట్ ద థింగ్ హియర్, 1 cube 2 cube 3 cube సమ్ అడిగాడు. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 3 natural numbers అని తీసుకుందాం. What will get, 1 cube is 1 plus 2 cube and 2 4 8 and 3 cube is 27, which is equals to 36 is your result. Sum of cubes of n natural numbers anta 36. And ఇది ఫస్ట్ 3 cubes కాబట్టి ఈజీగా యాడ్ చేసేస్తాం. If we have more than 10 numbers 11 numbers, then it becomes a very complicated. దాన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers ఫార్ములా ఏంటి, n into n plus 1 upon 2, క్యూబ్స్ కి ఏంటంటే హోల్ స్క్వేర్ తీసుకుంటాం అంతే. సో n into n plus 1 by 2 whole square, or we can write it as n square into n plus 1 whole square divided by 4. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో here we have n is equals to ఎన్ని numbers ఉన్నాయి, n equals to we have 3 numbers here. So we consider n equals to 3. 3 substitute చేసామనుకో, 3 into 3 plus 1, that means 4 by 2 whole square. So it becomes ఇది 4 కాబట్టి 3 into 4 by 2 whole square, ఇది ఇందులో 2 times పోతుంది, 3 2 the 6 square 36 is your result. ఇక్కడ సబ్స్టిట్యూట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన you will get the same value where n is equals to 3. So 3 square అంటే 9, 3 plus 1 4, 4 square అంటే 16 divided by 4. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times పోతుంది, 9 4 the 36. Whatever the thing, you will get the same answer, right? సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, the next one is the difference between the squares of two consecutive numbers is always an odd number. Is always an odd number. ఒకసారి గుర్తు సరిగ్గా చూడండి. The difference between the squares of two consecutive numbers is always an odd number. Difference between two squares ante, but 2 square and 3 square. 2 square is 4 and 3 square is 9. ఆ 4 కి 9 కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 5, which is an odd number. సో కాన్సిక్యూటివ్ నెంబర్ స్క్వేర్స్ కి డిఫరెన్స్ తీసుకుంటే ఆడ్ నెంబర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా కూడా బేసిక్స్ అనం. బేసిక్స్ ఇన్ ద సెన్స్, మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్లు ఇస్తాడా అంటే నో, డెఫినెట్ గా ఇవ్వకపోవచ్చు. కానీ ఈ బేసిక్ ప్రాబ్లమ్స్, ఈ బేసిక్స్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుని వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా సాల్వ్ చేయొచ్చు. గాట్ ఇట్? సో ఇక్కడ వాడు ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే 2 square and 3 square, ఈ రెండిటి డిఫరెన్స్ డెఫినెట్ గా ఆడ్ నెంబర్ అవుతుంది. ఇది వాడు గుర్తుపెట్టుకోవాలి. 2 square అంటే 4 and 3 square means 9 and the difference is 5, which is an odd number. లేదంటే 3 square 4 square తీసుకోండి. 3 square is 9, 4 square is 16, which is equals to 7, which is an odd number, right? And the next one is the difference between the squares of two consecutive numbers is the sum of the two consecutive numbers. The difference between the squares of
two consecutive numbers is the sum of two consecutive numbers. చూడండి ఇక్కడ if we consider మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం 2 square and 3 square. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు 2 square అంటే 4 and 3 square అంటే ద వాల్యూ బికమ్స్ 9. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? ద డిఫరెన్స్ ఈస్ 5. ఈ 5 ఎలా వస్తుంది అంటే ఈ 2 numbers ని యాడ్ చేస్తే విల్ గెట్ ద సేమ్ రిజల్ట్ 2 + 3 = 5. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. What is the thing? The difference between the squares of two consecutive numbers is the sum of the two consecutive numbers. ఏ రెండిట్ల మధ్య అయితే మనం స్క్వేర్స్ తీసుకుని డిఫరెన్స్ తీసుకుంటున్నామో ఆ రెండు నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 3 square 4 square అంటే 3 square అంటే 9, 4 square అంటే ఎంత మనకి 16, which is equals to 7. అంతే కదా, 16 కి 9 కి డిఫరెన్స్ అంటే 7. 3 square and 4 square. ఈ 7 ఎలా వస్తుంది అంటే ఈ 2 numbers ని యాడ్ చేస్తే రిజల్టెంట్ దీనికి ఈక్వల్ అవుతుంది. 3 + 4 which is equals to 7. రైట్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి. అండ్ the next one, right, the next one. సో ఇప్పుడు మనం ఏ టాపిక్ డీల్ చేస్తున్నాం అనేది చూసామా. ఈ టాపిక్స్ మనకి యాప్టిట్యూడ్ అంటే మోర్ ఓవర్ ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేసామో లైక్ నంబర్ సిస్టమ్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ టాపిక్ నుంచి డెఫినెట్ గా మనకి క్వశ్చన్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ విల్ గో విత్ నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద టాపిక్. అందులో ఇంకా కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. అంటే అది ఈజీ టు లెర్న్. ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబిలిటీ రూల్స్ తీసుకుందాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఇన్ నెంబర్ సిస్టమ్. డివిజిబిలిటీ రూల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఒక నెంబర్ 2 తో డివైడ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద రూల్? ఒక నెంబర్ 2 తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి అంటే ఖచ్చితంగా నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉంది. ఇఫ్ యూ కన్సిడర్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 అంటే 4 తీసుకున్నాం. 4 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది, వేర్ 4 ఈజ్ ఈవెన్ నెంబర్. అదే 5 తీసుకున్నాం అనుకో, 2 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో డివిజిబిలిటీ రూల్ అక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి 2 తో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ద గివెన్ నెంబర్ షుడ్ బి ఈవెన్ నెంబర్, రైట్? అలాగే 3 తో డివిజిబుల్ అవ్వాలి. వాట్ ఈస్ ద రూల్? డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 అని అడిగాడు అనుకోమా. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది, డివిజిబిలిటీ రూల్ 3 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది 3 తో పోతుంది. 3 తో డివైడ్ అవుతుంది కదా, రైట్, డన్. ఇప్పుడు మనకి 3 తో డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఈ 12 అనేది 2 డిజిట్ నెంబర్. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 2 డిజిట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 2. ఈ సమ్ వచ్చి 3 తో డివైడ్ అవ్వాలట. 1 + 2 ఈస్ 3. 3 వచ్చి 3 తో డివిజిబుల్ అవుతుంది, 1 టైం పోతుంది. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 124 అనేది 3 తో అవుతుందా అంటే వాట్ యూ హావ్ టు డూ? జనరల్ గా మనకి డివిజిబిలిటీ రూల్ 12 కావాలంటే 12 డివైడెడ్ బై 3 ఇలా చేసుకుంటాం. 4 టైమ్స్ పోతుంది అండ్ 12 రిమైండర్ 0. ఏదైతే రిమైండర్ 0 వస్తుందో దాట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్. ఇక్కడ 124 అనేది పోతుందంటే ఏం చేయాలి మనం? 1 + 2 + 4 వాట్ విల్ గెట్ 7. ఈ 7 మల్టిపుల్ ఆఫ్ 3? నో. 7 లో 3 పోతుందంటే పోదు, కాబట్టి 124 is not divisible by 3, రైట్? ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్ని ఈజీగా చదివేసుకోవడం ఇస్ నాట్ అ బిగ్ డీల్. అండ్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 అంటే ఏమొస్తుంది? ద లాస్ట్ 2 digits షుడ్ బి డివిజిబుల్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఉంది అనుకోండి. 4 కి ఏంటి? ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 175,048. if we consider 1,75,048 అన్నాడు, లేదంటే 175,048, ఈ నెంబర్ 4 తో డివైడ్ అవుతుందా అని అడిగాడు అనుకోమ్మా. జనరల్ గా మనం నార్మల్ మెథడ్ ఏంటి? 175,048 and we have to go this method divided by this and మనకి రిజల్ట్ వస్తుంది. రిమైండర్ 0 వచ్చిందంటే ఈ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ 0 కాకుండా అదర్ దాన్ 0 ఈ నెంబర్ వచ్చిన నాట్ డివిజిబుల్ బై 4.
కానీ ఇంత టైం మనం వేస్ట్ చేయలేం కాబట్టి యూ హ్యావ్ టు చెక్ విత్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయ్యింది అంటే ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ ఎంత అయితే ఉందో అదంతా 4 తో డివిజిబుల్ అవుతుంది. ఈజ్ ఆఫ్ 48 డివిజిబుల్ బై 4 అంటే ఎస్ 48 4 తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? యూ విల్ గెట్ 12 టైమ్స్, రైట్? నౌ 48 ఈ లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, రైట్? అంటే 175048 అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. అలా కాకుండా వి కన్సిడర్ 175492867. ఈజ్ దిస్ నంబర్ డివిజిబుల్ బై 4 అంటే నో, అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ద లాస్ట్ 2 డిజిట్ నంబర్ 67 ఉంది. ఈ 67 డివిజిబుల్ బై 4 చేస్తే వస్తుందా అంటే నో, రాదు. 64 మనకి 3 రిమైండర్ వస్తుంది. మనకి రిమైండర్ ఏం రావాలి? యాక్చువల్లీ రిమైండర్ 0 వస్తేనే దాట్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్. ఇక్కడ మనకి రిమైండర్ ఏమొచ్చింది? 3 వచ్చింది కాబట్టి 67 అనేది 4 తో డివిజిబుల్ కాదు కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 4. Is this clear? And the divisibility rule for 5 అంటే అందరికీ తెలిసింది. 5 divisibility rule ఏంటి? యూనిట్స్ ప్లేస్ లో మనకు 5 అన్న ఉండాలి లేదంటే 0 అన్న ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 5 అన్న ఉండాలి లేదంటే 0 ఉండాలి. 25 is this divisible by 5 అంటే yes. If it is 26 is this divisible by 5 అంటే no. Why? Because యూనిట్స్ ప్లేస్ లో మనకు 6 ఉంది. 6 ఉంటే కాదు. ఏం ఉండాలి? ఐదర్ 5 ఉండాలి లేదంటే 0 ఉండాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అండ్ నౌ డివిజిబిలిటీ రూల్ ఫర్ 6. ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 6 అంటే ఏముంటది? ఇచ్చిన నెంబర్ 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో డివిజిబుల్ అవ్వాలి. ఇచ్చిన నెంబర్ 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో డివిజిబుల్. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 24 is this divisible by 6 అంటే yes. ఎందుకంటే 24 ఈవెన్ నెంబర్ 2 తో అవుతుంది అండ్ 2 + 4 which is equals to 6 ఇది 3 తో అవుతుంది కాబట్టి 24 is a divisible of 6 అని తీసుకుంటాం. ఇఫ్ యూ కన్సిడర్ ఈవెన్ నెంబర్ కదా 6 తో అవుతుంది అంటే అవదు. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ మనం ఏం తీసుకుందాం? 28 తీసుకున్నాం అనుకో, ఇది 2 తో అవుతుంది బట్ 3 తో అవుతుంది అంటే అవదు. ఎందుకంటే 2 తో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. 3 తో అవుతుంది అంటే 2 + 8 which is equals to 10. 10 is not a multiple of 3. 10 అనేది 3 తో డివిజిబుల్ కాదు కాబట్టి 28 is not a multiple of 6 or it's 28 is not divisible by 6 అని తీసుకుంటాం. సో 7 8 ఇదంతా కూడా ఈజీగా ఉంటుంది. మనకి ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 ఏముంటుంది అంటే 7 కి పెక్యులారిటీ ఉంటుంది. 7 కి కొంచెం టఫ్ గా ఉంటుంది. ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 is లిటిల్ బిట్ టఫ్. ఇంకా మిగతా అన్ని కూడా చదువుకుంటే తెలిసిపోతుంది, రైట్? 7 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అని అడిగితే ఇఫ్ యూ కన్సిడర్ అ నంబర్ లైక్ 343 is this divided by 7. 343 అనేది 7 తో అవుతుందా, రైట్? సో అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తామంటే చూడండి, ఈ 343 ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కానీ ఇక్కడ ఇట్స్ 3 డిజిట్ నెంబర్ లైక్ 3 డిజిట్ నెంబర్ కదా. ఈ 3 డిజిట్ నెంబర్ మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాం. 34 అండ్ ద యూనిట్ డిజిట్ సపరేట్ గా చేస్తాం. ఎన్ని నెంబర్లు అంటే యూనిట్ డిజిట్ సపరేట్ గా రాస్తాం, మిగతా నెంబర్లు సపరేట్ గా రాస్తాం. సో 343 విల్ రైట్ ఇట్ యాజ్ 34 and 3. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 34 యాజ్ యూజువల్ గా రాసి ఇక్కడ పక్కన యూనిట్స్ ప్లేస్ లో ఏదో నెంబర్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం? డబల్ చేస్తాం. 3 డబల్ చేస్తే 6. ఈ రెండిట్లో దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తాం. దాన్ యూ విల్ గెట్ 28. ఈ 28 అనేది 7 తో డివిజిబుల్ అయితే ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివైడ్ విత్ 7. ఒకవేళ 28 అనేది 7 తో కాకపోతే డివిజిబుల్ కాదు, రైట్? సో 28 అనేది 7 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 343 is a divisible మల్టిపుల్ ఆఫ్ 7 అని తీసుకుంటాం. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ మనం ఏం చేద్దాం అంటే 341 is this a multiple of 7 or divisible by 7 అని అడిగాడు అనుకో, ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు స్ప్లిట్ దిస్ ఇంటూ 2 parts. 34 అండ్ యూనిట్స్ ప్లేస్ ఒకటే సపరేట్ గా తీసుకోవాలి 1, రైట్? ఇప్పుడు 34 లో నుంచి యూనిట్స్ ప్లేస్ ని డబల్ చేసి సపరేట్ చేస్తాం. డబల్ చేస్తే 1 డబల్ చేస్తే 2 అవుతుంది. మైనస్ చేస్తే అంత 32. is this 32 a multiple of 7? ఈ 32 లో 7 పోతుంది అంటే పోదు కాబట్టి this 341 is not a
multiple of 7 are not divisible by 7. Other, if we consider another large number like large number what we'll get like 27 44. 27 44 is this divisible by 7 అని తీసుకున్నాం అనుకున్నాం. ఏం చేస్తాం, ఎన్ని నంబర్లు ఇచ్చినా కానీ యూనిట్స్ ప్లేస్ సపరేట్ చేస్తాం, మిగతా డిజిట్స్ అన్నిటిని కూడా సపరేట్ చేస్తాం. యూనిట్స్ ప్లేస్ సపరేట్, యూనిట్స్ ప్లేస్ ఏముంది మనకి 4 ఉంది, మిగతా డిజిట్స్ ఏంటి 274 మైనస్ దీన్ని డబల్ చేస్తాం ఎంత 8, 4 డబల్ చేస్తే 8, అదే 7 ఉందని డబల్ చేస్తే 14 అవుతుంది. రైట్, ఇప్పుడు సపరేట్ చేస్తాం. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది 266 వచ్చింది అవునా. సో 266 కూడా కొంచెం పెద్ద నెంబర్, ఇట్స్ 3 డిజిట్ నెంబర్, మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలా కాకుండా దీన్నే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ అగైన్ యూ హావ్ టు స్ప్లిట్ దిస్ ఇంటూ 2 parts 26 and 6. నౌ 26 లో నుంచి ఈ 6 ని డబల్ చేస్తే ఎంత 12 అయింది. 26 లో నుంచి 12 తీసేస్తాం అనుకో ఎంత వస్తుంది మనకి 14. సో 14 అనేది 7 మల్టిపుల్ ఆర్ డివిజిబుల్ బై 7. 14 అనేది divisible by 7 కాబట్టి the entire number 2744 is divisible by 7 అని తీసుకుంటాం. 2744 is divisible by 7. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది, మళ్ళీ ఒకసారి చెప్తాను, నో ఇష్యూ. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, మళ్ళీ జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఏమన్నారు మనకి నెంబర్ ఏమొచ్చారు 2744. హియర్ ద నెంబర్ ఇస్ 2744. ఇది 7 తో డివిజిబుల్ అవుతుందా అని అడుగుతాడు. సో ఇక్కడ ఇట్స్ 4 డిజిట్ నెంబర్, మనకి ఇచ్చింది 4 డిజిట్ నెంబర్. మనం మాన్యువల్ ప్రాసెస్ లో చేయొచ్చు. 2744 వేసి డివైడెడ్ బై 7 వేసి ఇలా చేసుకుంటూ వెళ్తే ఇఫ్ యూ హావ్ ఎ రిమైండర్ 0 ఇట్స్ డివిజిబుల్ బై 7 అండ్ అదర్ దాన్ 0 ఏమైనా వచ్చినా నాట్ డివిజిబుల్ బై 7. బట్ ఇట్స్ లెంగ్తీ ప్రాసెస్. అందుకని మనం ఏం చేస్తామంటే ఏం చేయాలి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ని సపరేట్ చేస్తాం. ఇక్కడ మిగతా 3 నెంబర్స్ ఏముంది 274 మైనస్ ఈ యూనిట్స్ ప్లేస్ ని డబల్ చేస్తే ఏమొచ్చింది 8 వచ్చింది. డబల్ చేస్తే 8 వచ్చింది. సో 274 మైనస్ 8 ఇస్ 266 వచ్చింది. అగైన్ ఇట్స్ 3 డిజిట్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి మనం 266 ని మళ్ళీ డబల్ చేద్దాం, స్ప్లిట్ చేద్దాం. 1 is 26 అండ్ యూనిట్స్ ప్లేస్ 6 ఉంది, దాన్ని డబల్ చేస్తే 12. ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకుందాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్ 14. ఆ డిఫరెన్స్ 14. ఈ 14 అనేది 7 డివైడ్ అవుతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ 2744 is divisible by 7. Is this clear? I'll take another example. కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం. Done. Right. If we consider an example like 108283, 108283. It's a big number. It's a big number. ఇది బిగ్ నెంబర్ అంటే ప్రాసెస్ is this number divisible by 7 అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం, స్ప్లిట్ చేస్తాం 2 పార్ట్ కింద. 10828 మైనస్ 3 డబల్ చేస్తే 6. వాట్ విల్ గెట్ ద రిజల్ట్ 10822. అంతే కదా, 8 లో 6 తీసేస్తే 2 వస్తుంది. అగైన్ బిగ్ నెంబర్, మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. మనకి 4 నెంబర్స్ ఏముంది 1082 మైనస్ దీన్ని డబల్ చేస్తే ఏమొస్తుంది 4. సపరేట్ చేసాం అనుకో 1078. అంతే కదా, 82 నుంచి 4 చేసేస్తే 78. అగైన్ బిగ్ నెంబర్, మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. 107 మైనస్ 8 2 is 16. 107 minus 8 2 is 16, which is equals to ఎంత మనకి 91. 91 is a divisible by 7 అంటే 70 7 3 30. Actually 13 times for the 7 13 the 91. అయినా కానీ 91 అనేది పెద్ద నెంబర్ అనుకున్నాం అనుకో, సేమ్ ప్రాసెస్. మళ్ళీ దీన్ని 2 parts ని స్ప్లిట్ చేస్తాం. 9 మైనస్ దీన్ని డబల్ చేసాం అనుకో, 1 డబల్ చేస్తే ఎంత 2, which is equals to 7. సో 7 అనేది 7 లో పోతుంది కదా, కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఏంటది 108283 is divisible by 7 అని తీసుకుంది. ఈ 7 ఒకటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, మిగతా అన్ని చాలా ఈజీగా ఉంటుంది అమ్మా, గుర్తుపెట్టేసుకోవచ్చు. 2 divisibility to rule for 2 ఏంటంట, ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉంటుంది. divisibility to rule for 3 ఏమై ఉంటది, సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి divisible by 3 అయ్యి ఉండదు. divisibility rule for 4 కి ఏంటి మనకి లాస్ట్ 2 digits should be divisible by 4 అని తీసుకుంటాం. 5 కంటే లాస్ట్ యూనిట్ ప్లేస్ లో 5 అని ఉండాలి, లేదంటే 0 అని ఉండాలి. అండ్ divisibility rule for 6 అంటే అది 2 తో డివిజిబుల్ అవ్వాలి, యాజ్ వెల్ as 3 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అండ్ ద divisibility rule for 7 వచ్చి
కొంచెం కాంప్లికేటెడ్. సో ఇది అర్థం చేసుకుంటే లిటిల్ బిట్ ఈజీ. గాట్ ఇట్? అండ్ సో డివిజిబిలిటీ రూల్ చదువుకుంటే అర్థమైపోతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. Divisibility rule done. The next we'll go with the unit digit values. Unit digit values ante endante, now we'll discuss about the topic number system lo subtopics entadi unit digit values. Unit digit values ante, if we consider like a b c 3 digit number antundi. ABC is a 3 digit number. అంటే ఏబిసి 3 డిజిట్ నెంబర్ అంటే 123 అనేది 3 డిజిట్ నెంబర్, రైట్. 2 డిజిట్ నెంబర్ ఎలా ఉంటది? ఏబి ఇస్ 2 డిజిట్ నెంబర్, లైక్ 24 అనేది 2 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఇందులో దిస్ వన్ ఇస్ కాల్డ్ యూనిట్స్ ప్లేస్ అండ్ దిస్ వన్ ఇస్ కాల్డ్ టెన్స్ ప్లేస్. ఇందులో దీన్ని సిని యూనిట్స్ ప్లేస్ అంటాం, బిని టెన్స్ ప్లేస్ అంటాం, అండ్ ఏని హండ్రెడ్స్ ప్లేస్ అంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఓన్లీ యూనిట్స్ ప్లేసే కావాలమ్మా. వాడు ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 10 into 15, 10 into 15 ఈ ఎక్స్పాన్షన్ లో యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఇస్ క్లియర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది? వెరీ సింపుల్. 10 into 15 మనకు బాగా తెలిసింది ఏంటంటే 150. 150 3 డిజిట్ నెంబర్. ఇందులో వాడికి ఏం కావాలంట? యూనిట్స్ ప్లేసే కావాలంట, ఇంకేం వద్దు. We required only units place value. The value ఇక్కడ ఆన్సర్ ఏంటి? 0. The answer is 0. అలా కాకుండా లైక్ 76 into 43. ఈ ప్రాబ్లంలో in the expansion of 76 into 43, what will get in the units place? 76 ని 43 ని మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అని అడిగాడు. మనం 76 into 43 మల్టిప్లై చేయక్కర్లేదు. ఇందులో యూనిట్స్ ప్లేస్ ను ఐడెంటిఫై చేసి వాటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6 3s are 18 వచ్చింది. వేర్ 8 ఈజ్ యువర్ ఆన్సర్. 8 ఈజ్ అ యూనిట్స్ ప్లేస్ వాల్యూ. ఈ ఎక్స్పాన్షన్ లో యూనిట్స్ ప్లేస్ వాల్యూలో 8 వస్తుంది. గాట్ ఇట్? ఈజ్ దట్ క్లియర్? ఇంకా మనకి ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, 74 into 83 into 21 into 1461. సో ఈ ఎక్స్పాన్షన్ లో వాట్ విల్ గెట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్? మామూలుగా అంతా మల్టిప్లై చేస్తే యుల్ గెట్ ఎ వెరీ బిగ్ నెంబర్, రైట్. అప్పుడు మనం ఏం చేయాలంటే యూ హావ్ టు ఐడెంటిఫై ద యూనిట్స్ ప్లేస్. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. వీటిని మల్టిప్లై చేస్తే 1 into 2 is 2, 2 3s are 6, 6 4s are 24. ఈ 24 లో యూనిట్స్ ప్లేస్ ఏంటి? 4 వచ్చింది. కాబట్టి ఫర్ దిస్ ఎంటైర్ రిజల్ట్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఇస్ 4. యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఇస్ 4. జస్ట్ యూనిట్స్ ప్లేస్ తీసుకొని మల్టిప్లై చేసేస్తాం. సో ప్రాబ్లమ్స్ ఇలా అడగడం, వాడు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే, ద క్వశ్చన్ లైక్ దిస్: 123 whole to the power of 7456. దీనిని ఎక్స్పాండ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందని అడుగుతాడు. ఏమన్నాడు? 123 whole to the power of 7456. In this expansion, what will get the units place? So ఇది మనం మాన్యువల్ గా చేయడం హైలీ ఇంపాసిబుల్, అసలు పాసిబులే కాదు. Then you have to go with the alternate process. Alternate process find out చేయడానికి here we are dealing with the unit digit values topic సాల్వ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది సాల్వ్ చేయాలంటే మనకి సిరీస్ తెలిసి ఉండాలి. లైక్ A B C D A B C D A B etc. ఇది ఒక సిరీస్, రైట్. వాట్ ఇస్ ద సిరీస్ హియర్? A B C D A B C D A B C D సిరీస్ అలా వెళ్తూ ఉంది. గాట్ ఇట్? సో ఈ సిరీస్ ని చూడగానే మనం అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏంటది? ABCD అని 4 వాల్యూస్ సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతున్నాయి. ABCD again ABCD and again ABCD, రైట్. సో ఈ 4 వాల్యూస్ రిపీట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి? ద ఫస్ట్ టర్మ్ ఇస్ A, సెకండ్ టర్మ్ ఇస్ B, థర్డ్ టర్మ్ ఇస్ C, ఫోర్త్ టర్మ్ ఇస్ D. అగైన్ మళ్ళీ ఫిఫ్త్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్ A, సిక్స్త్ టర్మ్ B, సెవెంత్ టర్మ్ C, ఎయిత్ టర్మ్ D, మళ్ళీ నైన్త్ టర్మ్ A, 10th టర్మ్ ఇస్ B. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే,
ఏబిసిడి సిరీస్ లో లైక్ 9th టర్మ్ ఏంటి అని అడిగాడు అనుకోమ్మా, మనం కౌంట్ చేసాం కాబట్టి ఏ అని చెప్పేస్తాం. అలా కాకుండా ఈ సిరీస్ లో 2020 ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగాం అనుకోవడమ్మా, ఈ సిరీస్ ఇలా రాసుకోలేము, అన్ని టర్మ్స్ రాసి కౌంట్ చేయలేము, రైట్? సో అలా కౌంట్ చేయడం కష్టం కాబట్టి, అండ్ ఇట్స్ టేక్ ఎ వెరీ లాంగ్ టైం కాబట్టి మనం ఏం చేస్తామంటే, చూడండి, ఇది ఈ 4 టర్మ్స్ తర్వాత సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అయింది, ఏబిసిడి అండ్ ఏబిసిడి అండ్ ఏబిసిడి. సో ఫస్ట్ సైకిల్ లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4, రైట్? 1 2 3 4. అప్పుడు మనం ఏం చేయాలంటే, వాడు ఏదైతే నెంబర్ అడిగాడో, ఇక్కడ ఫస్ట్ 9th టర్మ్ అడిగాడు, మనకేం తెలుసు? ఏ అని తెలుసు. 9th టర్మ్ అడిగాడు కాబట్టి 9 ని 4 తో డివైడ్ చేస్తాం. ఎందుకు 4 తో డివైడ్ చేస్తాం? ఈ సైకిల్లో మనకు ఓన్లీ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ ని 4 తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఎంత? 9 డివైడెడ్ బై 4. వాట్ ఇస్ ద రిమైండర్? 9. కోఎఫిషియంట్ కాదు, రిమైండర్. 9 డివైడెడ్ 4 2 టైమ్స్ పోతుంది, 8, అండ్ 1 ఇస్ ద రిమైండర్. ఇది రిమైండర్, ఇది కోఎఫిషియంట్, ఇది, అండ్ దిస్ వన్ ఇస్ అ డివైజర్ అండ్ దిస్ వన్ ఇస్ అ డివిడెండ్. ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో క్లారిటీ తెలియాలి. డివిడెంట్ అంటే ఏంటి? డివైజర్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ అండ్ రిమైండర్. డివిడెంట్ వచ్చి 9, దిస్ నెంబర్, అండ్ డివైజర్ వచ్చి దేంతో డివైడ్ చేస్తున్నాం? 4, అండ్ కోఎఫిషియంట్ వచ్చి 2, రిమైండర్ వచ్చి 1. గాట్ ఇట్? దీనికి మనకు రూల్ కూడా ఉంటుంది. డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. వెరీ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోవాలి. డివిడెండ్ ఎంత? 9. 9 ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఎంత? 4 ఇంటూ కోఎఫిషియంట్ ఎంత? 2 ప్లస్ 1, which is equals to 4 2s are 8 plus 1, which is equals to 9. డివిడెండ్ వచ్చేస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం ఇందులో ఇక్కడ మనం చూసిన ప్రాసెస్ లో ఏం కన్సిడర్ చేస్తాం అనమాట? విల్ కన్సిడర్ ఓన్లీ రిమైండర్. ఇక్కడ రిమైండర్ ఎంత? 9/4. ద రిమైండర్ ఈస్ 1. రిమైండర్ 1 కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఫస్ట్ టర్మ్. రిమైండర్ 1 కాబట్టి ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది? ఏ. సో 9th టర్మ్ వచ్చి ఏ అవుతుంది. ఒకవేళ రిమైండర్ 2 వచ్చింది అనుకోమా, అంటే 10. 10th టర్మ్ ఏంటి? 10 డివైడెడ్ బై 4. వాట్ ఈస్ ద రిమైండర్? ద రిమైండర్ ఈస్ 2. చూడండి, ఇక్కడ రిమైండర్ 2 వచ్చిందంటే వాట్ వి కన్సిడర్? సెకండ్ టర్మ్ ఏంటి అనేది కన్సిడర్ చేస్తాం. ఇందులో సెకండ్ టర్మ్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ హియర్? సెకండ్ టర్మ్ ఇస్ బి. సో 10th టర్మ్ వచ్చి బి అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన బి వస్తుంది. అలాగే 2020 ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగాడు అనుకోము, ఏం చేయాలి? 2021 డివైడెడ్ బై 4. ఎందుకు 4 తో డివైడ్ చేస్తున్నాం అంటే, దిస్ సైకిల్ కన్సిస్ట్ ఓన్లీ 4 టర్మ్స్. ఏబిసిడి 4 టర్మ్స్ తర్వాత సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. అదే 5 టర్మ్స్ తర్వాత డివైడ్ అయింది అనుకో, యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. ఇక్కడ 4 టర్మ్స్ తర్వాత డివైడ్ అవుతుంది కాబట్టి మనం 4 తో డివైడ్ చేస్తాం. వాట్ ఈస్ ద రిమైండర్? డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ నే చూసుకుంటాం. 21 డివైడెడ్ బై 4 రిమైండర్ ఎంత? 1. దిస్ ఈజ్ రిమైండర్. 1 వస్తే ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. సో 2020 ఫస్ట్ టర్మ్ యూ విల్ గెట్ ఏ. అలా కాకుండా 2064th టర్మ్ అడిగాడు అనుకోమ్మా, ఏం చేయాలి మనం? 2064 డివైడెడ్ బై 4. రిమైండర్ కావాలంటే ఏం చేయాలి? ద లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4. అవుతుందా అంటే యా, ద రిమైండర్ ఇస్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? రిమైండర్ 1 వచ్చిందంటే ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. రిమైండర్ 2 వచ్చిందంటే సెకండ్ టర్మ్ తీసుకుంటాం. రిమైండర్ 3 వచ్చిందంటే థర్డ్ టర్మ్ తీసుకుంటాం. రిమైండర్ 0 వచ్చిందంటే లాస్ట్ టర్మ్ తీసుకుంటాం. రిమైండర్, when you have a remainder 0, then you have to consider the last term in the series. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది, లాస్ట్ టర్మ్ ఏముంది? డి ఉందమ్మా. సో 2064th టర్మ్ వచ్చి డి అవుతుంది. ఎగ్జాంపుల్ 8th టర్మ్ ఏంటి అని అడిగాడు అనుకోమ్మా, ఏం చేయాలి? 8 డివైడెడ్ బై 4. రిమైండర్ ఎంత? రిమైండర్ ఇస్ ఈక్వల్స్ టు 0. రిమైండర్ 0 వస్తే ఏం చేయాలి? లాస్ట్ టర్మ్ డి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 5 6 7 8th టర్మ్ కూడా ఇక్కడ డి వస్తుంది.
Got it? Right. The first day kabatti we'll take a 5 minutes break. We'll take a 5 minutes break. Malli after 5 minutes we'll continue the topic. Right? Done. Thank you. Yeah, okay sir, thank you sir. స్టూడెంట్స్ మనకి క్లాస్లో 3 to 5 కదా. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎవ్రీడే మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటామండి మేము, ఓకేనా. సో మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతానండి, ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేసేయండి. సెకండ్ ఏంటంటే మనకు మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆల్రెడీ ఫిల్అప్ చేసి ఉంటారు అందరూ, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ డేటా కోసం నేను ఒక ఫామ్ పెడుతున్నానండి, ఎవరెవరు ట్రైన్ అవుతున్నారు, ఓకేనా. అంటే ఏంటంటే రెగ్యులర్ గా ఎవరైతే ట్రైన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. తర్వాత వచ్చేసి మీకు కంపల్సరీగా బాయ్స్ కి కలిసి సెపరేట్ గా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే మీకు సర్టిఫికేషన్స్ ఇవ్వాలంటే ఎవరెవరు ట్రైన్ అవుతున్నారు, ఎవరెవరు పాస్ అవుతున్నారు, మీరు ఎగ్జామ్ లో పాస్ అయ్యారు అన్ని కూడా మేము నోట్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే మీ డేటా అనేది మేము తీసుకుంటామండి. యాక్చువల్ రిజిస్ట్రేషన్ డేటా ఆల్రెడీ మాకు వచ్చింది, మీ దగ్గర ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎవరెవరు రెగ్యులర్ గా ట్రైన్ అవుతున్నారు అది కూడా మేము తెలుసుకుంటామండి. సో మీకు మీరు 2 ఫామ్స్ పెడతాను చూడండి, స్టూడెంట్ డేటా ఫామ్ ఒకటి పెడతాను, ఇంకోటి ఏంటంటే ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి పెడతాను. 2 కూడా ఫిల్అప్ చేయండి. ఇవి 2 మ్యాండేటరీ అండి. ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే మేము అది కన్సిడర్ చేస్తామండి, అటెండెన్స్ అవి కూడా, ఓకేనా. సో అటెండెన్స్ అనేది మేము 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ తర్వాత మీరు రీనేమ్ చేసుకుంటారు కదా జూమ్ లో, అవి 2 బేస్ చేసుకొని మేము అటెండెన్స్ కన్సిడర్ చేస్తామండి. ఓకే, ఒకసారి మీరు చెక్ చేయండి ఫీడ్బ్యాక్, మీన్ చాట్ బాక్స్ అందరూ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో 2 ఫామ్స్ పెడతాను, ఒకసారి ఆ 2 ఫిల్అప్ చేయండి అండి. ఓకే, ఒకసారి చెక్ చేయండి. స్టూడెంట్స్ ఒకసారి చాట్ బాక్స్ చూడండి, పెట్టున్నాను నేను. ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి, తర్వాత స్టూడెంట్ డేటా ఫామ్ ఒకటి, 2 కూడా ఫిల్అప్ చేయండి. ఎవరు కూడా మళ్ళీ 3 power 6 ఇది ఉందనుకోమా, you'll get 9. ఈ 4 values సైక్లిక్ ఆర్డర్ లో రిపోర్ట్ అవుతుంది. 3 power 7 again you'll get 7 and 3 power 8 again you'll get 1. ఈ 4 values రిపీట్ అవుతాయి. ఏంటది? 3 9 7 1 3 9 7 1 3 ఎక్సెట్రా. ఈ వాల్యూసే రిపీట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇందులో ఏ టర్మ్ కావాలి? ఇక్కడ పవర్ ఏమి ఇచ్చాడు? 7 4 5 6 ఇచ్చాడు. సో 7 4 5 6th టర్మ్ ఏం వస్తుంది అని అడగచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 4 వాల్యూసే సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతున్నాయి కాబట్టి 7 4 5 6 ఏం చేయాలి? యూ హావ్ టు డివైడ్ విత్ 4. యూ హావ్ టు డివైడ్ విత్ 4. 4th అంటే 56. 4th కి డివిజిబుల్ రూల్ ఏంటి? లాస్ట్ 2 digits 56 కి ఏదైతే రిమైండర్ వచ్చిందో ద ఎంటైర్ నెంబర్ బికమ్స్ ద సేమ్ రిమైండర్. 56 కి రిమైండర్ ఎంత అంటే యూ విల్ గెట్ ఎ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం ఏ టర్మ్ తీసుకోవాలి అని చెప్పాం? లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. సైకిల్లో లాస్ట్ టర్మ్. వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ హియర్? 1. సో ఫర్ దిస్ ఎంటైర్ థింగ్ యూ విల్ గెట్ యూనిట్స్ ప్లేస్ యాజ్ 1. రైట్? నేను ఇంకో ప్రాబ్లం చెప్తాను. హియర్ రైట్, డన్. We'll take another example. Right. We'll take another example here. The example we consider as first 2 తీసుకుందామండి. 2 తీసుకొని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. Like 212 whole to the power of 154 like 0 తీసుకుందాం ఎగ్జాంపుల్. సో 212 whole to the power of 1540. ఇందులో బేస్ వాల్యూలో మనకి యూనిట్స్ ప్లేస్ ఏముంది? ద బేస్ వాల్యూ ఈజ్ 212 అండ్ ద పవర్ వాల్యూ ఈజ్ 1540. బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లేస్ ఏముందంటే 2 ఉందండి. సో ఈ 2ని మనం తీసుకుంటాం ఎందుకంటే మనకు వి రిక్వైర్డ్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్. సో ఈ ప్రాబ్లం మనం ఎలా తీసుకుందాం? 2 to the power of 1540 అని తీసుకుంటాం. 2 to the power of 1540. ఇప్పుడు 2ని ఎక్స్పాండ్ చేసుకుంటూ 1540 టైమ్స్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది అని అడిగాను అనుకో, లెంగ్తీ ప్రాసెస్. సో మనం ఏం చేస్తామంటే 2 power 1
పవర్ సైకిల్ ఆఫ్ 2 రాస్తాను చూడండి, అర్థమవుతుంది. 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4, 2 క్యూబ్ then you will get 8, 2 power 4 16, 2 power 5 32 and 2 power 6 64. Units place ఏంటి ఇక్కడ 2 and this one is 4, this one is 8 6. ఇందులో యూనిట్స్ ప్లేస్ అంతా 2, 64 లో యూనిట్స్ ప్లేస్ 4 and 2 power 7 కి ఏంటి 128, 2 power 8 కి 264 and 2 power 9 కి 512 and 2 power 10 కి 1024. సో దీంట్లో యూనిట్స్ ప్లేస్ ఏముంది 8 ఉంది and 4 ఉంది. 128 2 అంటే you will get 6 16 7 8 260 128 then you will get 8 2 4 8 16 256. This one is 256. Then you'll get 6 512 is 2 and this one is 4. చూడండి 2 power 1 ఉంటే 2 వస్తుంది, తర్వాత 4, తర్వాత 8, తర్వాత 6, మళ్ళీ 2 4 8 6 2 4, మళ్ళీ ఇలా మనం 2 power 10 వేసుకుంటే you will get 8 6. అంటే 2 పవర్ లో ఎంత ఉన్నా కానీ యూనిట్స్ ప్లేస్ లో ఈ 4 వాల్యూస్ లో ఏదో ఒకటి ఉండాలి. 2 ఉండాలి, లేదంటే 4 ఉండాలి, లేదంటే 8, అదర్వైజ్ ఇట్ షుడ్ బి 6. 2 పవర్ లో ఎంత ఉన్నా కానీ మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏముంటది, ఐదర్ 2 ఉండాలి, లేదంటే 4, అదర్వైజ్ 8, అదర్వైజ్ 6. ఈ 4 వాల్యూసే ఉంటాయి తప్ప ఇంక ఏమి ఉండవు. గాట్ ఇట్? ఇప్పుడు మన సిరీస్ ఎలా వెళ్తుంది, వాట్ ఇస్ ది సిరీస్ వి హావ్? చూడండి ఇక్కడ సిరీస్ ఎలా వెళ్తుందంటే విల్ కన్సిడర్ సిరీస్ రాస్తాను. ఫస్ట్ నెంబర్ 2 power 1 అంటే 2 4 8 6 2 4 8 6 ఎక్సెట్రా. ఇప్పుడు 2 power 9 లో ఏమొస్తుంది మనకి 2 వచ్చిందమ్మా. 2 power 9 లో ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇందులో 9th టర్మ్ ఏమొస్తుంది క్యాలిక్యులేట్ చేసాం 1 2 3 4 1 2 3 4 5 6 7 8 6 తర్వాత ఏమొచ్చింది మళ్ళీ మనకి వి హ్యావ్ 2. ఏమొచ్చింది 2 వచ్చింది. అంటే 9th టర్మ్ ఏమొస్తుంది 2 వస్తుంది. 2 power 9 లో యూనిట్స్ ప్లేస్ ఏమొచ్చింది 512 లో యూనిట్స్ ప్లేస్ ఇస్ 2. అంటే మనం ఈ సిరీస్ ని ఏం చేయాలి, ఇఫ్ రిక్వైర్డ్ ద 9th టర్మ్ ఏం చేయాలి 9 divided by 4, ద రిమైండర్ ఇస్ 1. రిమైండర్ 1 వచ్చిందంటే ఏ టర్మ్ తీసుకోవాలి, ఫస్ట్ టర్మ్ ఇన్ ద సర్కిల్, ఫస్ట్ టర్మ్ ఇన్ ద సైకిల్ ఎంత 2. సో 9th టర్మ్ కి ఏం వస్తుంది అంటే 2 వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి 1540th టర్మ్ ఏం వస్తుంది, అప్పుడు ఏం చేయాలి 1540 divided by 4. ఈ ఎందుకు 4 తో డివైడ్ చేస్తున్నామంటే దిస్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 టర్మ్స్. 4 టర్మ్స్ తర్వాత అవి సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అయిపోతున్నాయి. 2 4 8 6 2 4 8 6 2 4 8 6 ఈ 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతున్నాయి కాబట్టి 4 తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఎంత, ద రిమైండర్ 40 divided by 4 అంటే రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, మన సైకిల్లో లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ ఇన్ ది సర్కిల్ 2 4 8 6, ఇది లాస్ట్ టర్మ్. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ నుంచి దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ సైకిల్. ఈ సైకిల్ లో లాస్ట్ టర్మ్ ఏదైతే అది తీసుకుంటాం. ద లాస్ట్ టర్మ్ ఇస్ 6. సో ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 212 whole to the power of 1540, the units place become 6. The units place become 6. We'll take another example. Example చూద్దాము. The example is if we consider like 312, మనకి బేస్ వాల్యూ యూనిట్స్ ప్లేస్ కావాలి 154321 ఇలా తీసుకున్నాం 154321. వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్? వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్? ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లేస్ తీసుకుంటాం. దానికి 2 to the power of 154321 అని తీసుకుంటాం. 154321 అని తీసుకుంటాం. ఇప్పుడు 2 కి ఆల్రెడీ పవర్ సైకిల్ రాసాం. ఏంటది 2 power 1 you will get 2, 2 square you will get 4, 2 cube you will get 8 and 2 power 4 you will get 16, 2 power 5 32. ఎప్పుడైతే ఈ ఫస్ట్ వాల్యూ రిపీట్ అయిందంటే అక్కడ ఆపేచ్చాము. ఎందుకంటే ఇంకా ఆ వాల్యూ ఏ నెంబర్ కన్నా అంతే, ఫస్ట్ వాల్యూ ఎప్పుడైతే రిపీట్ అయిందో అక్కడ ఆపేస్తాం.
అంటే మనకి ఫస్ట్ వాల్యూ ఎప్పుడు 5th టర్మ్ కి రిపీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అయిపోతుంది. మళ్ళీ మనం 2 power 6 అంటే 4 వస్తుంది. యూ విల్ గెట్ 4, 8, 6 అలానే వస్తుంది. రైట్? ఎప్పుడైతే ఫస్ట్ టర్మ్ మనకి రిపీట్ అయిందో అక్కడికి ఆప్ చేసేస్తాం. ఫస్ట్ టర్మ్ ఇక్కడ మనకి 5th కి రిపీట్ అయింది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ అప్ టు 4 టర్మ్స్. ఈ సిరీస్ ఎలా వచ్చింది మనకి 2, 4, 8, 6, 2, 4 ఎక్సెట్రా. ఇప్పుడు ఇందులో మనకి ఏ టర్మ్ కావాలన్నాడు 1, 5, 4, 3, 2, 1 ఈ టర్మ్ కావాలన్నాడు కాబట్టి దీనిని 4 తో డివైడ్ చేస్తాం. ఎందుకు 4 తో డివైడ్ చేస్తామంటే దిస్ సైకిల్ కన్సిస్ట్ ఓన్లీ 4 టర్మ్ 2, 4, 8, 6. రిమైండర్ ఎంత మనకి 4 తో డివిజిబిలిటీ రూల్ ఆల్రెడీ చూసాం. ఏంటది లాస్ట్ 2 digit కి ఏదైతే రిమైండర్ వస్తుందో ద ఎంటైర్ నెంబర్ బికమ్స్ ద సేమ్ రిమైండర్. 21 divided by 4 వాట్ ఇస్ ద రిమైండర్? ద రిమైండర్ ఈస్ 1. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటే 1 అంటే ఫస్ట్ టర్మ్ కన్సిడర్ చేస్తాం. యూ విల్ గెట్ ద రిజల్ట్ 2 హియర్. ఆన్సర్ ఎంత 2. ఒకవేళ రిమైండర్ 2 వచ్చింది అనుకోండి దెన్ యూ విల్ గెట్ 4. రిమైండర్ 3 వస్తే 8. రిమైండర్ 0 వస్తే 6. అంటే రిమైండర్ 0 వచ్చిందంటే లాస్ట్ టర్మ్ తీసుకుంటాం. గాట్ ఇట్? సో మనం ఒక నెంబర్ రాసేటప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏముండొచ్చు అంటే ఏమేమి ఉండొచ్చు 0 to 9 నెంబర్స్ లో ఏదైనా ఉండొచ్చు. అంటే 0 ఉండొచ్చు. యూనిట్స్ ప్లేస్ 0 అంటే ఇఫ్ యూ కన్సిడర్ 100 then యూనిట్స్ ప్లేస్ ఇస్ 0. ఇఫ్ యూ కన్సిడర్ like 991 then the units place is 1. సో యూనిట్స్ ప్లేస్ లో ఏ నెంబర్లు ఉండే ఛాన్స్ ఉంది అంటే 0 ఉండొచ్చు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ఈ 10 నెంబర్స్ లో ఏదన్నా ఉంటుంది ఇది కానీ ఇంక వేరే నెంబర్స్ ఏమన్నా యూనిట్స్ ప్లేస్ లో. మనం ఆల్రెడీ 2 కి చెక్ చేసేసాం. 2 కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 కి మనకి సిరీస్ ఏమొస్తుంది 2, 4, 8, 6, 2, 4 ఇప్పుడే చూసాం కాబట్టి. ఇంకా మిగతా నెంబర్స్ కూడా అలాగే చెక్ చేస్తామండి. మిగతా నెంబర్స్ అంటే వీల్ కన్సిడర్ 3 తీసుకుందాం. ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు 3 తీసుకుంటే వీల్ కన్సిడర్ ద నెంబర్ లైక్ 313 హోల్ టు ద పవర్ ఆఫ్ 314 తీసుకుందాం. దీని రిజల్ట్ యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది అని అడిగాడు అనుకో. ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తాం 3 to the power of 314 అని తీసుకుంటాం. ఎందుకు 3 to the power of 314 తీసుకుంటాం? వి రిక్వైర్డ్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్ కాబట్టి 3. బేస్ వాల్యూ యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. నౌ యూ హ్యావ్ టు రైట్ ద పవర్ సైకిల్ ఫర్ 3. 3 కి పవర్ సైకిల్ రాయాలి. 3 పవర్ లో 1 ఉంటే యూనిట్స్ ప్లేస్ లో 3 వస్తుంది. 3 స్క్వేర్ ఉంటే 9. 3 క్యూబ్ ఉంటే వాట్ విల్ గెట్ 27. 7 3 పవర్ 4 ఉంటే 81. 3 పవర్ 5 అంటే అగైన్ యూ విల్ గెట్ 3. ఇక్కడ మనకి 3 రిపీట్ అయిపోయింది కాబట్టి ఈ 4 వాల్యూస్ సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతాయి. ఇప్పుడు మనకి సిరీస్ ఏమొచ్చింది 3, 9, 7, 1, 3, 9 ఎక్సెట్రా. దిస్ ఈస్ ద సిరీస్. మనకి ఏ టర్మ్ కావాలి? ఇక్కడ పవర్ లో ఏ నెంబర్ ఉందో ఆ టర్మ్ కావాలి. వాట్ ఇస్ ద టర్మ్ హియర్ 3/4 టర్మ్ కావాలి కాబట్టి దీనిని 4 తో డివైడ్ చేస్తాం. 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? యూ విల్ గెట్ అ రిమైండర్ 2. ఎందుకంటే లాస్ట్ 2 digit కి 14 ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 314 కి కూడా యూ విల్ గెట్ అ రిమైండర్ 2. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఏ టర్మ్ తీసుకుంటాం? సెకండ్ టర్మ్ తీసుకుంటాం. ద ఆన్సర్ ఈస్ 9. హియర్ ద ఆన్సర్ ఈస్ 9. అంటే 313 whole to the power of 314. In this expansion you will get the units place as 9. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ దిస్. ఇఫ్ ద నంబర్ ఇస్ వెరీ బిగ్, హౌ మచ్ ద నంబర్ ఇట్ ఈస్, ఎంత పెద్ద నంబర్ అయినా మనకేం ప్రాబ్లం లేదండి. ఇఫ్ ఇట్ ఈస్ 49751543 whole to the power of 1, 2, 3, 4, 5, 6, 7. ఈ ఎక్స్పాన్షన్ లో యూనిట్స్ ప్లేస్ ఏమి వచ్చింది అని అడిగాడు అనుకోండి. మనకి ఏం కావాలి? లాస్ట్ డిజిట్ ఒకటే కావాలి కాబట్టి 3 to the power of 1, 2, 3, 4, 5, 6, 7 ఇది తీసుకుంటాం. 3కి ఆల్రెడీ పవర్ సైకిల్ రాసాం. 3971 3971. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1, 2, 3, 4, 5, 6, 7 ని దేంతో డివైడ్ చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. ఎందుకు 4 తో డివైడ్ చేస్తామంటే దిస్ సైకిల్ కన్సిస్ట్ ఓన్లీ 4 టర్మ్స్. 4 టర్మ్స్ తర్వాత మళ్ళీ అది సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతుంది కాబట్టి 4 తో డివైడ్ చేస్తాం.
గాట్ ఇట్. ఇప్పుడు ఫోర్త్ డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి, లాస్ట్ 2 digits కి ఎంతైతే రిమైండర్ వచ్చిందో ద ఎంటైర్ నెంబర్ బికమ్స్ ది సేమ్ రిమైండర్. 67 డివైడెడ్ బై 4 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, లైక్ 64 plus 3. దీన్ని మనం 64 plus 3 కాబట్టి రిమైండర్ 3. సో ఇట్ బికమ్స్ ద రిమైండర్ 3. ఎంత వచ్చింది, రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ 3 వస్తే వాట్ ఈస్ ద టర్మ్ వి హావ్, థర్డ్ టర్మ్ తీసుకుంటాం. ఎంత, ఫస్ట్ టర్మ్ ఈస్ 3, సెకండ్ టర్మ్ ఈస్ 9 అండ్ ద థర్డ్ టర్మ్ ఈస్ 7. సో ఇక్కడ థర్డ్ టర్మ్ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది కాబట్టి ఫర్ దిస్ ఎంటైర్ నెంబర్ యూ విల్ గెట్ ద యూనిట్స్ ప్లేస్ యాజ్ 7. గాట్ ఇట్. ఇప్పుడు మనకి 3కి రాసేసాం అంటే 2కి చదివాం, 2కి పవర్ సైకిల్ ఏమొచ్చిందో చూసాం, 3కి పవర్ సైకిల్ ఏమొచ్చిందో చూసాం, అండ్ 0కి అక్కలేదు, డెఫినెట్ గా విల్ గెట్ అ 0, రైట్. 1కి విల్ గెట్ ద సేమ్ 1. నౌ ఇంకా దానికి చూద్దామంటే నెక్స్ట్ నెంబర్ 7, విల్ గో విత్ 7. నెక్స్ట్ విల్ చెక్ విత్ 7. మిగతా నెంబర్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం, బట్ అట్ లిటిల్ బిట్ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ దిస్. ది 7 పవర్ సైకిల్ ఎలా చేస్తామంటే ఇఫ్ యూ గో విత్ లైక్ 747 whole to the power of 54 and 2, 542. ఇది ప్రాబ్లం. ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ వాట్ విల్ గెట్ ద యూనిట్స్ ప్లేస్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ లో ఏం వస్తుంది అంటే దీన్ని మనం ఎలా రాస్తాం, 7 to the power of 542 అని రాస్తాం. 5 because we required only units place. అంటే ఇప్పుడు మనం పవర్ 7 కి పవర్ సైకిల్ రాయాలి. 7 power 1 you will get 7. 7 square what you will get 49. 7 7 49. 7 cube you will get 243. And 7 power 4 you will get 81 means 1. అంటే మీకు 7 క్యూబ్ కావాలనుకోండి, ఈజీగా ఇది ఎలా చెప్పేస్తున్నాం అంటే 7 క్యూబ్ కావాలనుకోండి, చూడండి 7 క్యూబ్ ని ఎలా రాయొచ్చు మనం, 7 square into 7 అని రాయొచ్చు. 7 square into 7 అని రాయొచ్చు. 7 square కి వాల్యూ ఎంత, 7 7 49 into 7. యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్ వచ్చేది. 7 9 63. సో యూనిట్స్ ప్లేస్ ఇస్ 3 ఫర్ 7 క్యూబ్. 3 వచ్చిందా. అదే 7 power 4 అందరికి ఎలా రాయొచ్చు, 7 square into 7 square. 7 square కి యూనిట్స్ ప్లేస్ ఎంత, 9 into 9. 9 9 జర్ అంతే 81. యూనిట్స్ ప్లేస్ అంటే 1. యూనిట్స్ ప్లేస్ అంటే 1. గాట్ ఇట్. సో ఇంకా మనం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే ఐ లెట్ యు నో. ద క్వశ్చన్ ఈస్ 7 to the power of 542 కదా, చూడండి 7 to the power of 542 here. Just a minute. Done. 7 to the power of 542. Now power cycle for 7 power 1 you will get 7. 7 square. 7 square అంటే 7 into 7 అంతే కదా. 7 into 7 7 7 49. యూనిట్స్ ప్లేస్ ఇస్ 9. 7 క్యూబ్ చూడండి, 7 క్యూబ్ ఎలా రాయొచ్చు, 7 square into 7 అని రాయొచ్చు. 7 square వాల్యూ 49 into 7. యూనిట్స్ ప్లేసే కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో ఉన్నవే మల్టిప్లై చేస్తాం. గాట్ ఇట్. యూనిట్స్ ప్లేస్ లో ఉన్నవే మల్టిప్లై చేస్తాం కాబట్టి రైట్. 7 9 the 63. 63 the units place is 3. So 7 cube ki 3. 7 power 4 ఉంది అనుకో, 7 square into 7 square. That means 49 into 49. 9 9s are 81. The units place is 1. 7 power 5 ఏమని రాయొచ్చు, 7 cube into 7 square అని రాయొచ్చు. 7 power 4 into 7 ఏమన్నా రాయొచ్చు. 7 cube into 7 square రాసుకున్నాం అనుకోండి, 7 cube వాల్యూ ఎంత ఇక్కడ 3. So that means 3 into 7 square value anta 9. 3 9s are 27. The units place you will get 7. Ala kakanda 7 power 4 into 7 rasu you will get the same value. 7 power 4 value anta 1 into 7 power 1 value anta 7. You will get 7. So ela multiply chesi you will get the same value. Confuse kakodu. 7 cube ante 7 square into 7 అని రాయొచ్చు. 7 power 4 అంటే 7 square into 7 square అని రాయొచ్చు. 7 cube into 7 అని రాయొచ్చు. 7 cube is 3 and 7 is
7 power 1 is 7. 7 3 is 21. You will get the same value 1. ఇక్కడ మళ్ళీ మనకు 7 రిపీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేయచ్చు. 7 రిపీట్ అయింది కాబట్టి ఆపేయచ్చు. ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ రిపీట్ అయిందో అక్కడ ఆపేస్తాం. సో దిస్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 టర్మ్స్ విచ్ ఇస్ 7 9 3 1 7 9 3 1 ఎక్సెట్రా. ఇది సిరీస్. ఇప్పుడు మనకి ఏ టర్మ్ కావాలి? వి రిక్వైర్డ్ 540 2th టర్మ్ కావాలి కాబట్టి దీన్ని సింపుల్ గా 4 తో డివైడ్ చేసేస్తాం. 4 తో డివైడ్ చేస్తే ద రిమైండర్ ఇస్ 2 హియర్. 4 తో డివైడ్ చేస్తే ద రిమైండర్ ఇస్ 2 హియర్. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 2, రిమైండర్ 2 వచ్చిందంటే ఏం చేస్తామని సెకండ్ టర్మ్ తీసుకుంటాం. ద సెకండ్ టర్మ్ ఇస్ 9. ఫర్ దిస్ ఎంటైర్ థింగ్ యూ విల్ గెట్ 9. ఫర్ దిస్ ఎంటైర్ థింగ్ యూ విల్ గెట్ 9. సో ప్రాసెస్ ఇస్ సేమ్. ప్రాసెస్ మనం 2 కి ఎలా చేస్తాం, 3 కి ఎలా చేస్తాం, ప్రాసెస్ ఇస్ సేమ్. ఇంకా మనకి ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అంటే 918 హోల్ టు ద పవర్ ఆఫ్ 919. ఇదే కొంచెం కాంప్లికేటెడ్. ద సేమ్ కాంప్లికేటెడ్ అంటే ప్రీవియస్ మెథడ్ లాగా ఉంటుంది. దీన్ని మనం ఎలా చేస్తాం? 8 టు ద పవర్ ఆఫ్ 919 అని రాస్తాం. పవర్ సైకిల్ 8 పవర్ 1 8, 8 స్క్వేర్ 64, 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే ఏమని రాయొచ్చు? 8 స్క్వేర్ ఇంటూ 8 అని రాయొచ్చు. అంటే 8 4 ద 32, you will get 2. 8 power 4, 8 square into 8, that means 4 into 4 16. 8 power 5, ఈ రెండిట్లో మల్టిప్లై చేసి 6 8 48. అగైన్ we have 8. లేదంటే మీరు మల్టిప్లై చేసి చూసినా you will get the same value. వాల్యూ క్యాలిక్యులేట్ చేసి 64 అండ్ లైక్ 250 సంథింగ్ ఎంత వస్తుంది, 8 క్యూబ్ అలా రాసుకున్నా you will get the same values. సో 8 power 1 అంటే 8 4 2 6 8. Again if it is 8 power 6, then you will get 4. 8 power 7, you will get 2. 8 power 8, you will get 6. 8 4 2 6 8 4 2 6. ఇప్పుడు మనకి ఏ టర్మ్ కావాలన్నాడు? ఇక్కడ సిరీస్ రాసుకుంటే ఏమొస్తుంది? వాట్ ఇస్ ద సిరీస్ you will get here? 8 4 2 6 8 4 2 6 8 4 etc. ఇది సిరీస్ అమ్మ. Now we required 919th term కావాలి. ఏం చేయాలి? 919 should be divided with 4. Why we are dividing with 4 means this is repeating after 4 numbers. ఇది 4 numbers తర్వాత cyclic order లో రిపీట్ అవుతుంది కాబట్టి 4 తీసుకున్నాం. What is the remainder here? The remainder you will get 3. అంటే చూడగానే రిమైండర్ 3 అని ఎలా చెప్పేస్తున్నాం అంటే మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఎంత? లాస్ట్ 2 డిజిట్ చెక్ చేయాలి. 19 divided by 4 16. 16 I mean 4 4 the 16, ఇంకా 3 మిగిలింది కాబట్టి 3, రిమైండర్ ఇస్ ద 3. రిమైండర్ 3 వస్తే వాల్యూ ఎంత వస్తుంది? థర్డ్ టర్మ్ 2. నౌ ఫర్ దిస్ ఎంటైర్ నెంబర్ ద ఆన్సర్ ఇస్ 2. సో మనకి ఇందులో కొంచెం కాంప్లికేటెడ్ ఏంటంటే 2 కి కాంప్లికేటెడ్ అంటే లెంగ్తీ ప్రాసెస్ అండ్ 3 కి అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ 7 8. ఈ 4కే ఇలా పెద్ద ప్రాసెస్ వస్తుంది. మిగతా అంతా వెరీ సింపుల్ రైట్. 2 కి పవర్ సైకిల్ రాసాం 2 4 like 8 6 like that, and 3 కి రాసాం 3 9 7 1, and 7 కి రాసాం we have something, and 8 కి రాసాం 8 4 2 6. ఇంకా మనకి రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? ఇప్పుడు మనకి నెంబర్స్ ఇఫ్ వి కన్సిడర్ ఆల్ ద నెంబర్స్, అన్ని నెంబర్స్ ని కన్సిడర్ చేసేసాం అనుకో, ఏమేం కంప్లీట్ అయింది ఇక్కడ మనకి? ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 8 9. Now we check for 2 is done, 3 is done, and 7 is done, 8 is done. 2 is done, 3 is done, 7 is done, 8 is done. Our 1 కి ఇంకా whatever you will get only 1. ఎందుకంటే 1 పవర్ ఎంత ఉన్నా you will get 1 only. 1 పవర్ 10 ఉంటే 1 into 1 into 1 into 1 into 1 10 times చేస్తాం you will get 1. 1 పవర్ 100 1. 1 పవర్ whatever it may be you will get the value 1. ఇంకా if we consider like ఎగ్జాంపుల్ తీసుకుంటే 2121 whole to the power of 5432, యూనిట్స్ ప్లేస్ ఏం వస్తుందంటే బ్లైండ్ గా we can write it as 1. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? 1 to the power of 5432 అని రాస్తాం. సింపుల్ గా 1 అని వేసేస్తాం. సో 1 కి సపరేట్ గా ప్రాసెస్ ఏమి ఉండదు. మనకి యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంది, ద ఎంటైర్ నెంబర్ యుల్ గెట్ ఓన్లీ 1. సో 1 is also done. 1 is also done. Now ఇంకా మనకి ఏముంది? We have
4, 5, 6 and 9. 4 కి చెక్ చేద్దాం. 4 కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 214 whole to the power of 215 ఇలా ఉందనుకోండి. Now we'll consider this as 4 to the power of 215. 4 to the power of 215. Now 4 కి పవర్ సైకిల్ రాయాలంటే ఎలా రాస్తాం? 4 power 1 you will get 4, 4 square 16, 4 cube 64, that means 4. 4 cube 4. మనకి స్టార్టింగ్ వాల్యూ ఎక్కడ రిపీట్ అయిపోయింది. యాక్చువల్లీ ప్రీవియస్ దాంట్లో ఏంది 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అయింది కాబట్టి 4 ఎక్కడ రిపీట్ అయితే అక్కడ ఆపేస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఇస్ 4, సెకండ్ టర్మ్ ఇస్ 6 అండ్ అగైన్ 4 ఇక్కడే రిపీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. గాట్ ఇట్? సో ఇందులో మనకి బ్లైండ్ గా చూసుకుంటే లైక్ 4 to the power of 1 you will get 4, 4 to the power 4 square you will get 6 and again if it is 4 cube you will get 4 means 64. 4 cube means 64. 4 అంటే if you are very clear గా అబ్జర్వ్ చేస్తే 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుంది. గాట్ ఇట్? 4 పవర్ 1 అనేది ఆడ్ నెంబర్ కదా, 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ నెంబర్ విల్ గెట్ 6. వాట్ ఇస్ ద లాజిక్ హియర్? 4 పవర్ ఆడ్ నెంబర్ you will get 4, 4 పవర్ ఈవెన్ నెంబర్ you will get 6. మన క్వశ్చన్ ఏంటి? 214 whole to the power of 215. 215 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అంటే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి ఇట్స్ ఆడ్ నెంబర్. అంటే 214 హోల్ పవర్ ఆడ్ నెంబర్, 4 పవర్ ఆడ్ నెంబర్ సింపుల్ గా 4 అని రాసేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇది మనకి క్వశ్చన్ వచ్చి 214 హోల్ టు ద పవర్ ఆఫ్ 200 అన్నాడు అనుకోండి. 200 అనేది ఈవెన్ నెంబర్, 4 to the power of even number you will get 6. 4 to the power of even number you will get 6. Complications same one, very simple. If you go with like done. The next ఇంకా మనకి 4 అయిపోయింది. Well, if we consider another example like 1 2 3 4 whole to the power of 1 5 4 like 6. దీనికి అంత అసలు చూడగానే చెప్పేచ్చండి. ఇక్కడ 4 ఉంది, పైన ఈవెన్ నెంబర్ ఉంది. 4 to the power of even number what will get to the value means it's a 6. 4 power even number కి 6 వస్తుంది. For example 1 2 3 4 whole to the power of 1 2 3. 1 2 3 అనేది 123 అనేది ఈవెన్ ఆడ్ నెంబర్ కాబట్టి we can blindly write it is 3. Got it? సింపుల్ గా చెప్పచ్చు. అలాగే 9 కి కూడా సేమ్. 9 తీసుకున్నాం అనుకోండి, 919 హోల్ టు ద పవర్ ఆఫ్ 919 ఇలా తీసుకుంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏముంది? 9 ఉంది. సో 9 టు ద పవర్ ఆఫ్ 919. Got it? ఇప్పుడు 9 కి పవర్ సైకిల్ రాయాలి. వెరీ సింపుల్. 9 పవర్ 1 you will get 9 and 9 square 9 9 are 81 and 9 cube అంటే 729 again you will get 9. సో ఫస్ట్ టర్మ్ రిపీట్ అయింది కాబట్టి ఆపేస్తాం. వాట్ వి హావ్? 9 power odd number you will get 9 and 9 power even number you will get 1. 9 power odd number అంటే 9 వచ్చింది, 9 power even number అంటే 1 వచ్చింది. సో 919 is odd number, so simply we can write it as odd number వస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. If it is like 219 whole to the power of 2000. 2000 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం బ్లైండ్ గా మనం ఏమని రాయొచ్చు? 1 అని రాసేయచ్చు. సో మనకి 4 కి 9 కి we have only two options. 4 to the power of odd number you will get 4, 4 to the power of even number you will get 6, as well as same 9 to the power of odd number 9, 9 to the power of even number 1. Got it? ఇంకా మనకి ఏమున్నాయి? we are left with 5 and 6. ఇంకా 5 and 6 కి ఏది వచ్చినా 5 అని, 5 కి ఏది వచ్చినా 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 కి పవర్ లో 1 ఉంటే 5 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25, 5 వస్తుంది. 5 cube 125 you will get 5. 5 power 4 625 you will get 5. అంటే 515 5 కి పవర్ లో ఎంత ఉన్నా లైక్ 544 ఎంత ఉన్నా కానీ when the units place is బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లస్ 5 అంటే యూనిట్స్ ప్లస్ 5 వస్తుంది. ఇంకా దానికి క్వశ్చన్ లేదు. when we saw 5 in the base value units plus 5 then we can blindly write as 5.
right? 6 కి కూడా అంతే, 6 power 1 విల్ గెట్ 6, 6 స్క్వేర్ అంటే 36, రిపీట్ అయిపోయింది కూడా ఆపేయచ్చు, అంటే 6 క్యూబ్ 256 ఆర్ సంథింగ్, రైట్? ఇలా 6 కి ఎంత ఉన్నా కానీ 6 వస్తుంది. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ 676 హోల్ టు ద పవర్ ఆఫ్ 676, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో బేస్ వాల్యూ యూనిట్స్ లో 6 ఉంది కాబట్టి బ్లైండ్ గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 6. సో అన్నిటికీ అయిపోయింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కష్టమేం కాదండి, జస్ట్ ఆ 4కి 2కి 3కి అండ్ 7కి 8 కొంచెం టఫ్. సో 0కి 0 వస్తుంది, 1కి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది 1 వస్తుంది, 2కి వీ హ్యావ్ 4 ఆప్షన్స్ లైక్ 2, 4 and 8. after that 6 you'll get, like 3కి కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి, and 4కి we have only 2 options, and 5కి we have only 1 option, and 6కి we have only 1 option, 7కి again we have 4 options, 8కి we have 4 options, and 9 we have only 2 options which is equals to 9 or 1. 4కి we'll have 4 or 6. ఇదే వస్తుంది. వెరీ సింపుల్. ఇది whenever you remember these values, ఈ పవర్ సైకిల్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం వెంటనే అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్. సో వాడు ఇందులో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అనే క్వశ్చన్కి వచ్చేసరికి ద క్వశ్చన్స్ ఇస్ లైక్ దిస్. ఏమనొచ్చు, 217 whole to the power of 544 plus 515 whole to the power of 600 plus 919 whole to the power of if we consider 9000. In this expansion, what will get in the units place? Question ala adutadu. So if you expand this, we'll get what the units place. So units place chesaniki 7 ki power cycle chesaniki what will get? We'll consider this as 7 ki power cycle vaste 7 7 9 3 1 again 7 9 3 1. This is the series for 7. 5 ki blindly we can write it as 5. 9 ki we have 9 power odd number you'll get 9, 9 power even number you'll get 1. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. 5 to the power of whatever it is you'll get 5. దీనికి కనుక్కోవాలి 5 4 4 divided by 4 which is the remainder is equals to how much? 0. The remainder is 0 అంటే you have to consider the last term which is equals to 1. So 1 plus 5 plus 1 you will get 7. ఈ ఎక్స్పాన్షన్ లో the answer is 7. అంటే ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేసేసుకుని ఆ వాల్యూస్ ని యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ ఏం చేయక్కర్లేదు. అండ్ 9 ఉంది, 9 కి వి హావ్ ఓన్లీ 2 ఆప్షన్స్. 9 పవర్ ఆడ్ నెంబర్ విల్ గెట్ 9, 9 పవర్ ఈవెన్ నెంబర్ విల్ గెట్ 1. ఇక్కడ 9000 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 1 అని డైరెక్ట్ రాసేస్తాం. ఇంకా 7 కి వి హావ్ 4 ఆప్షన్స్. 7 కి 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే వాట్ ఇస్ సైకిల్ వి హావ్ 7 9 3 1 7 9 3 1. ఇక్కడ పవర్ ని దేంతో డివైడ్ చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. వై? బికాస్ ద సైకిల్ ఇస్ రీసైక్లింగ్ ఆఫ్టర్ 4 టర్మ్స్. 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్ 0. ద రిమైండర్ ఇస్ 0, యూ హావ్ టు కన్సిడర్ ద లాస్ట్ టర్మ్ 1. సో 1 plus 5 plus 1, then the answer units place value is 7. Got it? Right. Now units place value, the important and what it is called practice is very important. అంటే ఇప్పుడు మన whoever the ట్రైనర్ ఎవరు చెప్పిన ఏం చేస్తారంటే అందులో ఉన్న టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, మనకి టాపిక్స్ క్లియర్ గా ఉంటేనే దాన్ వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద గివెన్ ప్రాబ్లమ్స్. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇస్తారంటే డెఫినెట్ గా ఇవ్వడు, బట్ వాడు ఇచ్చేది ఏదైతే క్వశ్చన్ ఉందో ఈ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఈ బేసిక్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి, డౌట్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, నో ఇష్యూ. మన డౌట్ డెఫినెట్ గా క్లియర్ చేసుకుందాం. దెన్ నౌ యూనిట్ డిజిట్ వాల్యూస్, ఆఫ్టర్ దట్ విల్ గో విత్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యాక్టర్స్ అంటే ఇందులో మనకి మేబీ మే ఆస్క్ 5 to 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్యాక్టర్స్. ఆ 5 to 6 క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు అంటే ఫ్యాక్టర్స్ లో నుంచి అడిగితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కన్సిడర్ నెంబర్ లైక్ ఇఫ్ యూ కన్సిడర్ 4 అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే స్ప్లిట్టింగ్ అ గివెన్ నెంబర్
ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers or 3 numbers. అంటే ఇప్పుడు 4 ఉంది అనుకోండి, 4 ని ఎలా రాయొచ్చు మనం? 2 into 2 ఆర్ 1 into 4. 4 ని ఎలా రాయొచ్చు? 1 into 4 అని రాయొచ్చు. అంటే 1 అనేది 4 కి ఫ్యాక్టరే, 4 అనేది 4 కి ఫ్యాక్టర్. ఇఫ్ యూ కన్సిడర్ నెంబర్ 6 తీసుకున్నాం, ఈజీగా ఉంటుంది. అంటే వాట్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. 6 తీసుకున్నాం అనుకోండి, 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతారు. ఇఫ్ యూ కన్సిడర్ నెంబర్ 6, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోమా. The question is, and the topic is factors. Now the question is, given a number 6 ki how many factors are there? Inni factors ఉన్నాయి. యూజువల్ గా ఫ్యాక్టర్స్ ని ఎలా రాస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ 2 స్మాల్ నెంబర్స్ అంటే 1 into 6 అని రాయొచ్చు, లేదంటే ఇంకేమైనా రాయొచ్చు 2 into 3 6. ఈ రెండు విధాలుగానే రాయగలం 6 ని. ఇంకే విధంగా ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers లో రాయలేం. ఎస్, ఐదర్ వీ కెన్ రైట్ ఇట్ as 1 into 6 or we can write it as 2 into 3. ఈ రెండు విధాలుగానే రాయగలం. Now if you want to find the number of factors, మన ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలంటే ఇది తీసేసుకోవాలి. what it is called, now 1 2 3 6, 1 comma 2 comma 3 comma 6, these are the 4 factors of 6. These are the 4 factors of 6. ఇంకా అర్థమై చెప్పాలి అంటే ఏ నెంబరు ఇచ్చిన నెంబర్ ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుందో దాట్ నెంబర్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. అంటే ఇక్కడ మనం 1 అనేది ఫ్యాక్టర్ అని ఎలా చెప్తాం? 6 ని 1 ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అనుకో. 1 6 లో ఎన్నిసార్లు పోతుంది? 6 times 6 and the remainder 0. అంటే 1 అనేది 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి we said that 1 is a factor of 6. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 రావాలి. అదే 2 తీసుకున్నాం అనుకో, ఎన్ని టైమ్స్ పోతుంది? 3 is 6, we have a remainder 0. 2 కూడా 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అంటే రిమైండర్ 0 వస్తుంది. అదే మనం ఈ 4 ఫ్యాక్టర్ ఆఫ్ 6 అంటే నో, ఎందుకంటే 4 అనేది 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయదు. we have a remainder 2. అంటే రిమైండర్ 0 వస్తేనే ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసినట్టు. అదర్ దాన్ 0, వాట్ ఎవర్ ద రిమైండర్ యూ హ్యావ్, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్. రైట్? అంటే 4 ఫ్యాక్టర్ ఎందుకు కాదు అంటే 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చింది, 2 వచ్చింది. కానీ మనకి ఏం కావాలి? రిమైండర్ 0 వస్తేనే మనకి అది ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకో, 3 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times 6 and the remainder is 0. సో 3 is a factor of 6. అదే 6 తీసుకున్నాం అనుకో, 6 కూడా 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. 1 times 6 and we have a remainder 0. Got it? ఇప్పుడు 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 6 we have 4 factors. 1 into 6, 2 into 3, where 1 2 3 6, 4 factors ఉన్నాయి. Got it? Now the first question ఏమన్నాడు? Find the number of factors of 6. Find the number of factors for 6. Find out చేసాం. 1 2 3 6. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అన్నాడు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగాడు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 is 4. The answer is 4. మీరు క్వశ్చన్ కి కన్ఫ్యూజ్ కాకూడదు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగాడంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని అడిగితే 1 2 3 and 6. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్, ఏమేమిటి ఫ్యాక్టర్స్ అంటే 1 2 3 6. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఓన్లీ వి హావ్ 4 ఫ్యాక్టర్స్. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు మనకి వాడు ఏమంటాడంటే చూడండి అమ్మా, just a minute. The first question is number of factors. Number of factors అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. The second question ఏంటంటే number of odd factors. Odd factors అంటే ఆల్రెడీ we know that what is mean by odd number. Odd number అంటే ఏంటో మనకు తెలుసు. సో ఆ odd factors ఎన్ని ఉన్నాయి? How many number of odd factors is there? అంటే 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకున్నాం? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకున్నాం. అందులో ఏమేంటి అవి? 1 2 3 and 6. అందులో ఆడ్ నెంబర్స్ 1 and 3. 1 and 3 ఆర్ ఆడ్ నెంబర్స్. అంటే ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 6. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 6 అంటే ఆ ఇచ్చిన నెంబర్ కి ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ఎ గివెన్ నెంబర్.
గాట్ ఇట్. తర్వాత సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్నిటిని యాడ్ చేసుకుంటే సమ్ ఎంత వస్తుంది, అన్నిటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకోండి, 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని తెలుసు మనకి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయని తెలుసు. వాట్ ఆర్ దేర్, 1 2 3 and 6, 4 ఉన్నాయి. కాబట్టి వాడి క్వశ్చన్ ఏంటి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ అంటే ఏంటి, ఈ 4 ఫ్యాక్టర్ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది అని అడిగాడు. రైట్, ఇస్ దిస్ క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 6 కి 2 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఈవెన్ ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది, ఈవెన్ ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది, లేదంటే ఆడ్ ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది. వాట్ ద ఆడ్ ఫ్యాక్టర్స్ వి హావ్ ఇన్ 6, 1 and 3 are odd factors. If we add these two, we will get a resultant 4. లేదు అంటే the last one, product of factors. 6 కి మనకి తెలిసి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? ఆ 4 ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తే వాట్ విల్ గెట్ ద రిజల్ట్. ఏమడగచ్చు, ఈ మన మహా అడిగితే హౌ మెనీ ఆర్ దేర్, 7 ఉన్నాయి. ఈ 7 లో ఏదో అడగచ్చు, మన అంతకు మించి ఫ్యాక్టర్స్ నుంచి బయటకు వెళ్ళి ఏమడగచ్చు. ద ఫస్ట్ వన్ ఇస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ఎ గివెన్ నెంబర్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సెకండ్ ఏంటి, ఆ ఫ్యాక్టర్స్ లో ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గాట్ ఇట్, హౌ మెనీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ఎ గివెన్ నెంబర్. థర్డ్ ఏంటి, హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఎ గివెన్ నెంబర్. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అన్నిటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, అంటే ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ ద రిజల్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆడ్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే ఉన్న నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేసేస్తే వాట్ విల్ గెట్ ద రిజల్ట్. దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్? డన్. ఇది చూద్దాం, ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ మనం 6 చెక్ చేద్దాం, ఆఫ్టర్ దట్ విల్ గో విత్ ద అదర్ నెంబర్స్, ఎందుకంటే 6 మనకి ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. నౌ యు ఆర్ కన్సిడరింగ్ ద నెంబర్ 6. నెంబర్ 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఆల్రెడీ చూసాం. 1 into 6 you will get 6, otherwise 2 into 3 you will get 6. How many factors are there? 1, 2, 3, 6. Got it? 4 factors. And how many odd factors are there? These are factors and odd factors. Odd factors ఏమున్నాయంటే 1, 3. And how many even factors are there? Even factors ఎన్ని ఉన్నాయంటే 2, 6. Only we have total number of factors is 4, 2 odd factors and 2 even factors. తర్వాత sum of factors అంటే ఈ 4 numbers ని యాడ్ చేయాలి. 1 plus 2 plus 3 plus 6, what will get 12. Sum of factors ఎంత వచ్చింది, 12 వచ్చింది. Sum of odd factors ఎంత అంటే 1 plus 3 will get 4. Sum of even factors ఏమున్నాయి, 2, 6 ఉన్నాయి కాబట్టి the value is 8. And the last one, product of factors అంటే ఏముందమ్మా, 1 into 2 into 3 into 6. 1 into 2, 2, 2 3 is 6, 6 6 is 36. So the answer is 36. సో ఏం కన్నా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అంటే 6 అనేది చాలా చిన్న నెంబర్ కాబట్టి దట్ వాస్ సింగిల్ డిజిట్ నెంబర్, సో ఈజీలీ ఫైండ్, ఇవన్నీ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద నెంబర్స్ బిగ్ నెంబర్, అట్లా ఎన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడమే కష్టం. ఇఫ్ యూ కన్సిడర్ ద నెంబర్ లైక్ 1549, 1548, అదర్వైజ్ 1728, ఇలా పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు ఇలా మనం 1 into 1728 and 2 into something and 3 into something అని రాసుకోలేం. ఇట్ విల్ ఎ వెరీ లెంగ్తీ ప్రాసెస్. దానికి ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు గో విత్ అన్ ఆల్టర్నేట్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, నేను 6 కి చెప్తాను, ఈజీగా అర్థమైపోతుంది. దెన్ విల్ చెక్ విత్ ద బిగ్ నెంబర్స్. గాట్ ఇట్? విల్ చెక్ విత్ ద బిగ్ నెంబర్స్. ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ మీన్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తా అంటే బై యూజింగ్ ఎ మెథడ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అసలు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ని చిన్న నెంబర్ ప్రొడక్ట్ లోకి స్ప్లిట్ చేయడాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటే.
ఎందుకంటే 6 ని 2 స్మాల్ నెంబర్స్ 2 into 3 అని చిన్న నెంబర్ లో స్ప్లిట్ చేస్తాం. గాట్ ఇట్. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నెంబర్ ని ప్రైమ్ నెంబర్ ప్రొడక్ట్ లోకి స్ప్లిట్ చేస్తాం. ఎందుకని ఇట్స్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ అంటే 2 స్మాల్ నెంబర్ 3 స్మాల్ నెంబర్ స్ప్లిట్ చేయడానికి ఫ్యాక్టరైజేషన్ అంటే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్ ప్రొడక్ట్ లోకి స్ప్లిట్ చేస్తాం. దాట్స్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. రైట్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఇందాక 1 అనేది ప్రైమ్ నెంబరా అంటే నో, 1 is not a prime number. Neither prime nor composite. 1 is neither prime nor composite. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. And the prime number starts with 2. So the only even prime number is 2. The rest of all prime numbers are odd numbers. So prime numbers ఏంటి మనకి? 2, 3, 5, 7. Is 9 a prime number? No. Why? Because దాన్ని 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 11, 13 ఎక్సెట్రా. మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో విల్ కన్సిడర్ నంబర్ 6 తీసుకున్నాం కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే దీనిని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తో చెక్ చేస్తాం, 2 తో చెక్ చేస్తాం. ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. మళ్ళీ 3 లో 2 పోతుందా? నో, పోదు. కాబట్టి దాన్ని నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తో చెక్ చేస్తాం. వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్? 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమొచ్చింది మనకి? 3 వచ్చింది. కాబట్టి 3 తో చెక్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 time పోయింది. Got it. Now 6 ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ ప్రొడక్ట్ 2 into 3 కింద రాయొచ్చు. We can write it as 2 into 3. Yes, then clear గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 2 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 power 1 into 3 power 1. ఎందుకంటే 2 power 1 అంటే 2, 3 power 1 అంటే 3. 2 into 3 ఇలా రాయొచ్చు. ఇస్ దట్ క్లియర్? జాగ్రత్తగా చూడండి. దీనిని మనం దేంతో కంపేర్ చేస్తామంటే a power x into b power y. జస్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. a power x into b power y తో కంపేర్ చేద్దాం. అప్పుడు a వాల్యూ ఏమవుతుంది? 2 అయింది బేస్ వాల్యూ కాబట్టి. b వాల్యూ ఏమైంది? 3 అయింది బేస్ వాల్యూ కాబట్టి. x వాల్యూ ఎంత? a కొన్న పవర్ ఎంత? 2 కొన్న పవర్ ఎంత? 1. అండ్ y వాల్యూ ఇస్ ఆల్సో 1. ఇప్పుడు హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అని అడిగాడు అనుకోమ్మ. వాడు ఏమడుగుతాడు? హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఇక్కడ పవర్ ఎంత ఉంటే దానికి +1 యాడ్ చేస్తాం. వాట్ ఇట్ ఎంత ఉంటే దానికి +1 యాడ్ చేస్తాం. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి +1 యాడ్ చేస్తాం. 1 + 1 అంటే ఎంత? 2. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. దీనికి కూడా 1 యాడ్ చేస్తాం. 1 + 1 ఎంత? 2. నౌ టేక్ అ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ద నెంబర్స్. టేక్ అ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ద నెంబర్. 2 2s are ఎంత? 4. 2 2s are 4. అంటే 6 కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. 6 కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ ఫ్యాక్టర్స్ ఏంటో తెలియకుండా యూ కెన్ ఫైండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అంటే ఒక నెంబర్ కి ఆ దానికి ఫ్యాక్టర్స్ తెలియకుండానే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఇంకోటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే విల్ చెక్ విత్ 12 ఏమని రాయొచ్చు? 1 into 12 అని రాయొచ్చు, 2 into 6 అని రాయొచ్చు, అండ్ 3 into 4 అని రాయొచ్చు కదా. అదర్ దాన్ దిస్ ఏమన్నా రాయగలమా? నో. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? 1 అనేది ఫ్యాక్టర్, 2, 3, 4, 6 and 12. హౌ మెనీ ఫ్యాక్టర్స్? 1, 2, 3, 4, 5, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేనికి? 12 consists of 6 factors. 12 consists of 6 factors. చెక్ చేద్దాం. ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తో చెక్ చేయాలి. అంటే 2 పోతుంది కాబట్టి 2 తో చెక్ చేస్తాం. అదే 2 పోలేదు అనుకోండి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 తో చెక్ చేస్తాం. సో ఇక్కడ 2 ఇందులో పోతుంది. హౌ మెనీ టైమ్స్? 6 times. అగైన్ 2 పోతుంది 3 times. నౌ 3 1 time. గాట్ ఇట్? సో దీన్ని ఎలా రాయొచ్చు? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 2 into 3, or simply we can write it as 2 square into 3. 2 square into 3 or 3 power 1. 3 or 3 power 1. Both are same. ఇప్పుడు మనకి హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ కావాలంటే ఏం చేయాలి? How can you find the number of factors here? Whatever the power it is, you have to add 1. Whatever the power it is, you have to add 1. If 2 ఉంది కాబట్టి 2 + 1. If it is 5, 5 + 1. If it is 10, 10 + 1. Got it? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 you will get 3. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. 1 + 1 you will get 2. Take a product, then the resultant is 6. Then the resultant is 6. అంటే 12 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
అంటే ఈ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ మనం మాన్యువల్ గా తెలుసుకున్నాం కాబట్టి ఇవి తెలియకపోయినా కానీ 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ వితౌట్ నోయింగ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ అనేది తెలియకపోయినా హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అమ్మా 6 by using a prime factorization. Very important. Prime factorization method అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్ గా మనకి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఫర్దర్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఆ మెథడ్స్ అన్ని యూస్ చేస్తాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ సాల్వ్ చేసినప్పుడు వి యూజ్ ఓన్లీ ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది ప్రాబ్లం. గాట్ ఇట్. నౌ 12 కి ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ వి ఆర్ ఫైండింగ్. గాట్ ఇట్. అదే 6 తీసుకున్నాం అనుకో, ఇందాక 6 చూసాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 6 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 power 1 into 3 power 1. Got it? Now how many factors అంటే 1 plus 1 you will get 2 and 1 plus 1 you will get 2. Take a product 4 factors. మనం మాన్యువల్ గా తెలుసుకుంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ 1 2 3 and 6 ఇవి ఆ 4 ఫ్యాక్టర్స్. Got it? Now with the second question ఏంటి? Number of odd factors. Number of odd factors for 6. Number of odd factors for 6. Odd factors for 6 అన్నప్పుడు ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెక్ చేస్తాం. 2 power 1 into 3 power 1. ఇందులో ఆడ్ బేస్ వాల్యూస్ ఏమున్నాయో చెక్ చేస్తాం. ఆడ్ బేస్ వాల్యూ ఏముంది? ఓన్లీ 3 ఉంది. రైట్. 3 కి పవర్ ఎంత ఉంది? 1 ఉంది. వాట్ ఎవర్ ద పవర్ ఇట్ ఈస్ వి హావ్ టు యాడ్ 1. సో odd powers ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ we have 2 odd powers. Only we have 2 odd powers. అదే ఈవెన్ పవర్స్, ఈ నెంబర్ ఆఫ్ ఈవెన్ పవర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలంటే టోటల్ ఫ్యాక్టర్స్ మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్. అంతేగాని ఈవెన్ నెంబర్ కి 2 ఉంది కదా, 2 కి పవర్ 1 ఉంది కదా, 1 plus 1 వేయకూడదు. అంటే ఈ ప్రాబ్లం లో ఓకే, కానీ అది అలా ఆన్సర్ రాదు. మనకి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ హౌ మెనీ ఆడ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నౌ టోటల్ ఫ్యాక్టర్స్ మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్ విల్ గెట్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్ టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని తెలుసు మనకి? 4 అని తెలుసు. ఆడ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి కాబట్టి -2 విల్ గెట్ 2 ఈవెన్ ఫ్యాక్టర్స్. విల్ గెట్ excuse me 2 ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హౌ మెనీ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 6? అండ్ వి హావ్ 2 ఆడ్ ఫ్యాక్టర్స్. హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 6? వి హావ్ 2 ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇంకా మనకి ఏంటి? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది? ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 1 plus 2 plus 3 plus 6 will get 12. 1 plus 2 plus 3 plus 6 you will get 12. That is your sum of factors of 6. మాన్యువల్ గా యాడ్ చేస్తే అలా కాకుండా మనం అంటే బై యూజింగ్ అ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కావాలంటే ఏం చేయాలంటే 6 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత? 2 power 1 into 3 power 1. 2 power 1 into 3 power 1. Got it? ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలని ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, ఇక్కడ 2 power 1 ఉంది కాబట్టి 2 power 1 తో తీసుకుంటాం. ఇక్కడ 2 power 5 ఉంది అనుకో, 2 power 5 తో స్టార్ట్ చేస్తాం. 2 power 1 ప్లస్ పవర్ ని రెడ్యూస్ చేయాలి, టిల్ 0 వరకు రెడ్యూస్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 cube ఉంది అనుకో, 2 cube అంటే 2 cube ప్లస్ 2 square ప్లస్ 2 power 1 ప్లస్ 2 power 0 ఇలా తీసుకుంటాం. బట్ హియర్ ఓన్లీ వి హావ్ 2 power 1 ఉంది కాబట్టి 2 power 1 ప్లస్ 2 power 0. రైట్. ఇక్కడ 3 ఏముంది? 3 power 1 ఉంది కాబట్టి 3 power 1 ప్లస్ 3 power 0. అదే 3 cube ఉంది, 3 cube ప్లస్ 3 square ప్లస్ 3 power 1 ప్లస్ 3 power 0 అని తీసుకుంటాం. బట్ నౌ టేక్ అ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ దీస్ నెంబర్స్. 2 power 1 అంటే 2 ప్లస్ 2 power 0 అంటే 1. 3 power 1 అంటే 3 ప్లస్ 3 power 0 అంటే 1. 2 plus 1 you will get 3. 3 plus 1 you will get 4. Take a product, then you will get the result 12. ఆ రెండింటి మధ్య ప్రొడక్ట్ తీసుకుంటే మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అన్నమాట? 12. ఇందాక యాడ్ చేసిన విల్ గెట్ ద సేమ్ వాల్యూ 12. గాట్ ఇట్. నౌ ఇంకా మనకి 2 ఫ్యాక్టర్స్ అండ్ 2 more మోడల్స్ ఆర్ దేర్. టైం కూడా 5:10 అవుతుంది. ఇది ఫస్ట్ డే కాబట్టి విల్ వైండ్ అప్ హియర్.
డన్. సో మనం ఏమని తీసుకున్నప్పుడు మనం వి గో విత్ యూనిట్ డిజిట్ వాల్యూస్ చెప్పండి. యూనిట్ డిజిట్ వాల్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యాక్ట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూనిట్ డిజిట్ వాల్యూస్ లో యూనిట్స్ 2 ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటి, 4 ఉంటే ఏంటి, 5 ఉంటే ఏంటి అన్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫ్యాక్టర్స్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అనుకున్నాం, మనకి మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు ఆస్క్ ఓన్లీ 7 క్వశ్చన్స్. 7 క్వశ్చన్ ఏదైనా అడగచ్చు, ఛాన్స్ ఉంది, రైట్. అదేంటండి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో ఈవెన్ నెంబర్ ఫ్యాక్టర్ అంతా, ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్ అంతా, అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రోడక్ట్. మనం హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనకి వి హావ్ 3 క్వశ్చన్స్ మోర్. అవేంటది, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, రైట్. అండ్ చూడండి, సో ఈ క్వశ్చన్ ఇది ఒకసారి రాసుకోండి, బెస్ట్ ఇది. కౌంటింగ్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే n న్యాచురల్ నంబర్స్ ని యాడ్ చేస్తే ఎలా యాడ్ చేయాలి అనేది n into n plus 1/2. అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు n స్క్వేర్. ఇది నోట్ చేసుకోండి. అండ్ ఆప్టిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయాలమ్మా, లేదంటే చేయలేము, ఎవరైనా చేయలేరు. ఒక 10 days మనం ఏం చేయకుండా పక్కన పెట్టేస్తే మర్చిపోతాం. రోజుకి అట్లీస్ట్ యూ హావ్ టు చెక్ ఏం చెప్పారు, రైట్. ఇంటికి వెళ్ళి బుక్స్ లో కంపేర్ చేయాలి, అంటే ఏ ప్రాబ్లం ఎలా ఇస్తున్నాడు అనేది మీరు చెక్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, డెఫినెట్ గా మన డౌట్స్ అన్ని కూడా రోజు డిస్కస్ చేద్దాం, నో ఇష్యూ. Then now the first one is sum of first n natural numbers n into n plus 1/2. Sum of first n odd numbers n into n, that is n square. Sum of first n even numbers n into n plus 1 by, actually n into n plus 1 here by 2 ledante previous దానికి. Sum of squares of first n natural numbers n into n plus 1 into 2n plus 1 upon 6 and divided by 6. Sum of cubes of first n natural numbers n into n plus 1/2 whole square. అదే వేసుకున్నాము. డోంట్ గో విత్ n స్క్వేర్ ఇంటూ n plus 1 whole square by 4, ఎందుకంటే క్యాలిక్యులేషన్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఆప్టిట్యూడ్ లో ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ చేసుకోవాలి. అండ్ సమ్ ఎవరో ఇంకా 8 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, 9 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అని అడిగారు. ఒకసారి చదవండి, బుక్ లో చదివితే అర్థమైపోద్ది. అండ్ కాంప్లికేటెడ్ వచ్చి 7, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే దేనికన్నా చూడగానే ఆన్సర్ వచ్చేదమ్మా ఆప్టిట్యూడ్ లో. ఏం చేయాలంటే స్టెప్స్ మనం మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుని కొన్ని స్టెప్స్ పేపర్ పెన్ యూజ్ చేయకుండా మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. అందుకే ప్రతిదాన్ని చూడగానే ఆన్సర్ వచ్చేస్తుందా అంటే నో, డెఫినెట్ గా రాదు. మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ లో మనకి ఏమవుతుందంటే చూడగానే స్టెప్స్ అన్ని రెడ్యూస్ చేసుకుంటూ మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకోవాలి. అంతే. 7 కి ప్రాసెస్ ఎక్కువైపోయింది, ఇంకా షార్ట్ కట్ లేదా అంటే చెప్తున్నాం కదా, కొన్నిటికి ఉండదు. మనకి 2 కి ఉంటది ఈవెన్ నెంబర్, చూడగానే నెంబర్ ఇదే ఈవెనా కాదా అంటే ఈవెన్ నెంబర్ అని తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. 7 కి అంటే లిటిల్ బిట్ ఆ ప్రాసెస్ ఉంది, అదంతా మైండ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు దాన్ని డబల్ చేస్తే 14 మైనస్ సమ్ నెంబర్ అంటే ఇదిగా చేస్తారు. పెన్ పేపర్ యూజ్ చేయకుండా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసేస్తారు. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 30% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏమొస్తుందంటే మనం సాల్వ్ చేస్తే వచ్చేస్తాం. మనం చూడగానే ఫ్రాక్షన్ ఆఫ్ వాడు ఇచ్చిన టైంలో 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. ద రెస్ట్ ఆఫ్ 30% విల్ టేక్ అ లాంగ్ టైం, అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా 40% ఏదైతుందో చాలా టఫ్ ఉంటుంది. ఇట్ కమ్స్ త్రూ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలం. ఇట్స్ నాట్ అన్ ఈజీ టు క్రాక్ అన్ ఎగ్జామ్. ఇట్స్ అ వెరీ టఫ్. టఫ్ అంటే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయకపోతేనే టఫ్ అమ్మ. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నెంబర్ ఆఫ్ పేపర్ సాల్వ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ బికమ్స్ ఈజీ, రైట్. ఇదంతా తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. జాగ్రత్త, కరోనా ఉంది, వేర్ మాస్క్, రైట్. డన్, థ్యాంక్ యూ.